గొప్ప జర్మన్ స్వరకర్త అయిన లుడ్విగ్ వాన్ బీథోవెన్ తన అందమైన మరియు నైపుణ్యముతో కూడిన రచనలను బట్టి ప్రపంచవ్యాప్తముగా ఇప్పటికీ జ్ఞాపకమున్నాడు. అయితే ఆయన సంగీతము అద్భుతముగా ఆకట్టుకున్న రీతిగానే బీథోవెన్ యువకుడిగా ఉన్నప్పుడు నిదానముగా ఆరంభమైన వినికిడి లోపమును అనుభవించాడని జ్ఞాపకము చేసుకున్నప్పుడు అతని రచనలు మనలను మరింత ఆకట్టుకుంటాయి. వాస్తవానికి బీథోవెన్ చెవిటివాడిగా ఉన్నప్పుడే చాలా గొప్ప రచనలు వ్రాశాడని గ్రహించడం ఆశ్చర్యం. బీథోవెన్ జీవిత నేపథ్యాన్ని తెలుసుకుంటే ఆయన సంగీతము మరింత ప్రభావవంతముగా ఉంటుంది. ముఖ్యమైన మార్గాలలో లేఖనాలను మెచ్చుకోవడం అంటే బీథోవెన్ను మెచ్చుకోవడంతో సమానం. బైబిల్లోని వివిధ పుస్తకములు దేవుని ప్రత్యక్షతను ఎంత శక్తితో మరియు స్పష్టతతో ప్రకటిస్తాయో చూడడం అంత కష్టమేమీ కాదు. కానీ బైబిల్ రచయితల నేపథ్యము, ప్రపంచము, వారి జీవితాలు మరియు ఉద్దేశాల గురించి మనము నేర్చుకున్నప్పుడు లేఖనముల పట్ల మన అవగాహన మరియు మెప్పు మరింత లోతుగా ఉంటాయి. అపోస్తలుల కార్యములు అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్యక్రమంలో క్రొత్త నిబంధన యొక్క 5వ పుస్తకాన్ని మనము అన్వేషిస్తాము. దీనిని తరచుగా అపోస్తలుల కార్యములు అని పిలుస్తారు. ఈ పాఠానికి అపోస్తలుల కార్యముల యొక్క నేపథ్యము అనే పేరు పెట్టాము మరియు ఈ పుస్తకం యొక్క బోధనలను మరింత లోతుగా, స్పష్టముగా అర్థము చేసుకోవడానికి మరియు అభినందించడానికి మనకు సహాయపడే అనేక ప్రాథమిక విషయములను మనము పరిశీలిద్దాము. మన పాఠమైన అపోస్తలుల కార్యముల యొక్క నేపథ్యం 3 కీలకమైన అంశాలను చర్చిస్తుంది. మొదటిగా పుస్తకం యొక్క గ్రంథకర్తృత్వమును పరిశీలిద్దాము. రెండవదిగా దాని యొక్క చారిత్రక నేపథ్యమును పరిశీలిద్దాము మరియు మూడవదిగా దాని యొక్క వేదాంత నేపథ్యమును పరిశీలిద్దాము. అపోస్తలుల కార్యముల యొక్క గ్రంథకర్తృత్వముతో ఆరంభించుదాము. లేఖనమంతటి మాదిరిగానే అపోస్తలుల కార్యములు కూడా పరిశుద్ధాత్మచే ప్రేరేపణ పొందింది. కానీ దాని యొక్క దైవావేశము మానవ రచయితల పట్ల మన దృష్టిని తగ్గించడానికి దారితీయకూడదు. పరిశుద్ధాత్ముడు లేఖనం యొక్క వాస్తవిక రచనలను తప్పులు లేకుండా ఉంచినప్పటికీ కూడా ఆయన మానవ రచయితల యొక్క వ్యక్తిత్వాలు, నేపథ్యాలు మరియు ఉద్దేశాలను ఉపయోగించుకున్నాడు. అపోస్తలుల కార్యములు సాంప్రదాయకముగా 3వ సువార్త రచయిత అయిన లూకాకు ఆపాదించబడింది. కానీ 3వ సువార్త లేదా అపోస్తలుల కార్యములు రచయిత యొక్క పేరును మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కాబట్టి లూకా గ్రంథకర్తృత్వమును గూర్చిన సాంప్రదాయ అభిప్రాయమును ధృవీకరించడానికి గల కారణాలను మనము చూడాలి. మనము అపోస్తలుల కార్యములు గ్రంథకర్తృత్వమును 3 కోణాల నుండి పరిశీలిద్దాము. మొదటిగా అపోస్తలుల కార్యములను లూకా సువార్తతో పోల్చుదాము. రెండవదిగా లూకా గ్రంథకర్తృత్వముకు సంబంధించి ఆదిమ సంఘ చరిత్ర మరియు దాని సాక్ష్యమును చూద్దాము. మరియు మూడవదిగా లూకా ఈ పుస్తకాలు వ్రాసినట్లు సూచించే క్రొత్త నిబంధనలోని ఇతర అంశాలను క్లుప్తముగా పరిశీలిద్దాము. మొదటిగా లూకా సువార్త ద్వారా అపోస్తలుల కార్యములు రచయిత గురించి మనము నేర్చుకోగల విషయములను చూద్దాము. అపోస్తలుల కార్యములను 3వ సువార్తతో పోల్చి చూచినప్పుడు ఒకే వ్యక్తి 2 పుస్తకాలను వ్రాసినట్లు గట్టిగా సూచించే 2 రకాల సాక్ష్యములు వెలువడతాయి. ఒకవైపు ఈ దిశను సూచించే స్పష్టమైన సమాచారం 2 పుస్తకాలలో నేరుగా పేర్కొనబడింది. మరోవైపు ఈ పుస్తకాల శైలి మరియు విషయ సూచిక నుండి వెలువడే అంతర్గత ఆధారము కూడా ఉంది. 2 పుస్తకాలను ఒకే రచయిత వ్రాశాడని సూచించు స్పష్టమైన ఆధారముతో ప్రారంభిద్దాము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనములోని అపోస్తలుల కార్యముల యొక్క పరిచయ పలుకులలో మనం ఈ మాటలు చదువుతాము. ఓ థెయోఫిలా, యేసు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఇక్కడ రచయిత తన మొదటి గ్రంథము గురించి మాట్లాడాడు. అంటే అపోస్తలుల కార్యములు కనీసము 2 వాల్యూములలో ఒకటిగా ఉంది. ఈ పుస్తకము థెయోఫిలా అను వ్యక్తికి వ్రాశానని కూడా ఆయన సూచించాడు. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలలో ఇదే విధమైన పరిచయ పలుకులు వినండి. ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి
వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. మరోసారి ఈ వాక్య భాగం థెయోఫిలా అనే వ్యక్తినే సూచిస్తుంది, కానీ మొదటి పుస్తకము గూర్చి ఎటువంటి సూచన లేదు. అపోస్తలుల కార్యములు మరియు 3వ సువార్త రెండూ థియోఫిలాకు అంకితం చేయబడ్డాయి మరియు అపోస్తలుల కార్యములు మొదటి గ్రంథమును సూచిస్తుంది. ఈ పుస్తకాల రచయిత కనీసం 2 వాల్యూములను వ్రాశాడని ఈ వాస్తవాలు బలమైన సాక్ష్యమును అందిస్తున్నాయి. లూకా సువార్త మొదటి వాల్యూమ్ మరియు అపోస్తలుల కార్యములు 2వ వాల్యూమ్. వాస్తవానికి ఒక రచయిత 2 వాల్యూములను వ్రాసినప్పుడు ఈ 2 పరిచయ పలుకుల మధ్య సంబంధం ప్రాచీన సాహిత్య ఆచారమును ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు జోసిఫస్ ఎగెనెస్ట్ అపియన్ అను 2 వాల్యూములు వ్రాశాడు. ఆ 2 వాల్యూములలోనూ ఒకే విధమైన పరిచయ పలుకులు ఉన్నాయి. ఈ స్పష్టమైన ఆధారాలకు మించి ఒకే రచయిత వ్రాశాడను సూచించే పరస్పర సంబంధాలు అపోస్తలుల కార్యములు మరియు 3వ సువార్త మధ్య ఉన్నాయి. అనేక క్రొత్త నిబంధన పండితులు ఈ 2 పుస్తకాల మధ్య సారూప్యతలను ఎత్తి చూపారు. వీటిని క్లుప్తముగా ప్రస్తావించడానికి మాత్రమే సమయం సరిపోతుంది. అయితే ఒకే రచయిత వ్రాశాడని సూచించు ముఖ్యమైన అంతర్గత ఆధారమును అవి మనకు అందిస్తాయి. ఇంతకు మునిపే చూసినట్లుగా రచయిత వివిధ రకాల వనరులను పరిశోధించి వరుసగా రచించి థియోఫిలాకు అంకితము చేశాడని లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు పేర్కొంటాయి. కాబట్టి లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యములలోని కథనాలు ఒకే క్రమము మరియు ఆకృతిలో ఉన్నాయని చాలామంది పండితులు గుర్తించడం ఆశ్చర్యకరం కాదు. పుస్తకాలు కూర్పు చేయబడిన పద్ధతిలో కూడా అనేక సారూప్యతలు ఉన్నాయి. పుస్తకాలు 2 ఉపాఖ్యాన శైలిలో కొనసాగుతాయి మరియు దాదాపు ఒకే పరిమాణం గలవి. ప్రతి ఒక్కటి ప్రామాణిక పరిమాణ జాబితాను కలిగినవిగా ఉన్నాయి. దీనికి మించి ప్రతి పుస్తకములో ఒకే విధమైన కాలక్రమానుసారం ఉంది. లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యములు 2 దాదాపు ఒకే కాల వ్యవధిని కలిగి ఉన్నాయి మరియు పుస్తకాల మధ్య సమాంతర అంశాలు కూడా ఉన్నాయి. ఒక ఉదాహరణగా యూదా మతముకు రాజధాని మరియు యూదుల రాజ సామర్థ్యముకు పీఠముగా ఉన్న యెరూషలేములో యేసు అప్పగించబడుట, విచారణ, బాధలు, మరణం మరియు విజయముతో సువార్త ముగించబడింది. దీనికి అనుగుణంగా అపోస్తలుల కార్యములు అపోస్తలుడైన పౌలు యొక్క రోమా ప్రయాణము, అరెస్టు, విచారణ మరియు శ్రమ మొదలుకొని ప్రపంచం యొక్క సార్వభౌమ అధికారపు రాజధాని నగరములో క్రీస్తు సువార్తను విజయవంతముగా ప్రకటించుటతో ముగించబడింది. అంతేగాక పుస్తకాలు 2 ఒకే కథకు చెందినవి గనుక వాటి మధ్య సారూప్యతలు ఉన్నాయి. లూకా సువార్తలో కొన్ని ఆకాంక్షలు అపోస్తలుల కార్యములో నెరవేర్చబడినవను వాస్తవమును మనం ఇక్కడ గమనించాలి. ఉదాహరణకు లూకా సువార్త ప్రారంభములో యేసు అన్యజనులకు వెలుగై ఉన్నాడని నమ్మకమైన సుమేయోను ప్రకటించాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 30 నుండి 32 వచనాలలో ఆయన మాటలను వినండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. లూకా సువార్తలోని యేసు పరిచర్య దేవుని రక్షణ మరియు ఇజ్రాయేలుకు ఇవ్వబడిన వాగ్దానాన్ని వివరిస్తుంది. అయితే దేవుని రక్షణ అన్యజనులకు వెలుగుగా ముఖ్యమైన మార్గాలలో బయలుపరచబడుట అపోస్తలుల కార్యములో మాత్రమే మనము చూస్తాము. ఇవి మరియు ఇతర సారూప్యతలు 2 రచనల మధ్య ఒకే సాధారణ విమోచన చారిత్రక దృష్టిని, అదేవిధముగా ఉద్దేశమును మరియు నమ్మకమును కూడా సూచిస్తాయి మరియు ఒకే రచయిత వ్రాసిన రచనలను చూస్తున్నామని కూడా ఈ సారూప్యతలు సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు మనము అపోస్తలుల కార్యములు మరియు లూకా సువార్తను ఒకే వ్యక్తి వ్రాశాడని సూచించు కొన్ని ఆధారాలను చూశాము గనుక ఇప్పుడు ఆదిమ సంఘ చరిత్ర అందించు ఆధారమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. క్రీస్తు శకము 2వ శతాబ్దము మొదలుకొని 4వ శతాబ్దము వరకు పౌలు ప్రయాణ సహచరుడైన లూకా అపోస్తలుల కార్యములు మరియు లూకా సువార్త రెండింటికి
రచయితగా ఉన్నాడని ఆదిమ సంఘము సాక్ష్యమిచ్చింది. ఈ సాక్ష్యాన్ని క్లుప్తముగా 2 విధాలుగా పరిశీలిద్దాము. మొదటిగా బైబిల్ యొక్క మరియు బైబిలును గూర్చిన ఆరంభ వ్రాతప్రతులను చూద్దాము. రెండవదిగా ఆదిమ సంఘ నాయకులు లూకా గ్రంథకర్తృత్వమును గూర్చి ఏమి వ్రాశారో చూద్దాము. కొన్ని పురాతన వ్రాతప్రతుల సాక్ష్యాలతో ప్రారంభిద్దాము. పాపిరస్ 75గా పిలువబడే అత్యంత పురాతన వ్రాతప్రతు 1952లో ఐగుప్తులో కనుగొనబడింది. ఇది కాగితము మీద వ్రాయబడింది మరియు కొన్ని ఆరంభ క్రొత్త నిబంధన ప్రతుల ఆధారమును కలిగి ఉంది. ఇది బహుశా క్రీస్తుశకం 175 నుండి 200 మధ్య కాలములో కాపీ చేయబడింది మరియు ఇందులో లూకా సువార్త మరియు యోహాను సువార్తలోని కొన్ని భాగాలు ఉన్నాయి. 2 సువార్తల మధ్య వాటి విషయ సూచిక గురించి 2 వివరణలు వ్రాయబడ్డాయి. లూకా సువార్త ముగింపు తరువాత వ్రాతప్రతుల్లో ఇవాంగెలియోన్ కాటాలోకోన్ లేదా లూకా వ్రాసిన సువార్త అనే పదాలు ఉన్నాయి మరియు ఈ పదాల వెంటనే ఇవాంగెలియోన్ కాటా యోవన్నాన్ లేదా యోహాను వ్రాసిన సువార్త అనే వ్యక్తీకరణ ఉంది. సువార్తకు ముందు ఉన్న లూకా వ్రాసిన సువార్త అను ముందు మాట లూకా సువార్తగా గుర్తించబడిందని ఈ గమనికలు సూచిస్తాయి. 3వ సువార్తను లూకా వ్రాసినట్లు ఆది నుండే అంగీకరించబడిందని ఈ వ్రాతప్రతు ఆధారం సూచిస్తుంది. అంత మాత్రమే గాక అపోస్తలుల కార్యములు వ్రాసినది కూడా లూకానే అని సూచిస్తుంది. రెండవదిగా సుమారు క్రీస్తు శకం 170 నుండి 180 కాలపు మొరటోరియన్ ఫ్రాగ్మెంట్ ఆదిమ సంఘము ప్రామాణికముగా అంగీకరించిన క్రొత్త నిబంధన పుస్తకాల జాబితాను అందించిన మొట్టమొదటి ప్రతుగా పరిగణించబడింది. లూకా సువార్తను లూకా వ్రాశాడని ధృవీకరించిన తరువాత అపోస్తలుల కార్యములు కూడా లూకానే వ్రాశాడని ఇది స్పష్టముగా సూచిస్తుంది. 34 నుండి 36 వరుసలలో మనం ఈ మాటలు చదువుతాము. అంతేగాక అపోస్తలులు చేసిన కార్యములన్నీ ఒక పుస్తకములో వ్రాయబడ్డాయి. ఆయన సమక్షములో జరిగిన వ్యక్తిగత సంఘటనలను లూకా సంకలనం చేశాడు. 2వ శతాబ్దములో అపోస్తలుల కార్యములను వ్రాసినది లూకానే అని మరియు అందులో వివరించబడిన కనీసము కొన్ని సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని అనేకులు అంగీకరించినట్లు ఈ ప్రకటన తెలియజేస్తుంది. మూడవదిగా యాంటీ మార్సియోనైట్ ప్రొలాగ్ అని పిలువబడే 3వ సువార్త పరిచయం సుమారు క్రీస్తు శకం 160 నుండి 180 మధ్యలో వ్రాయబడింది. ఇది లూకా మరియు అపోస్తలుల కార్యములు గ్రంథకర్తృత్వము గూర్చి ఈ విధముగా వివరిస్తుంది. లూకా పరిశుద్ధాత్మతో నింపబడి ఈ సువార్త అంతటినీ సంకలనము చేసి అటు తరువాత ఆ లూకానే అపోస్తలుల కార్యములు కూడా వ్రాశాడు. ఈ ఆరంభ వ్రాతప్రతు ఆధారముకు మించి లూకా 3వ సువార్త మరియు అపోస్తలుల కార్యములు రెండింటినీ వ్రాశాడని సూచించు ఆదిమ సంఘ నాయకుల సాక్ష్యము కూడా మనకు ఉంది. క్రీస్తు శకం 130 నుండి 202 వరకు నివసించిన సంఘపితరుడైన ఐరేనియస్ 3వ సువార్త లూకా వ్రాశాడని విశ్వసించాడు. తన రచన అయిన ఎగనెస్ట్ హెరెసిస్ 3వ పుస్తకం 1వ అధ్యాయం మొదటి భాగములో ఇలా వ్రాశాడు. పౌలు సహచరుడైన లూకా కూడా ఆయన బోధించిన సువార్తను ఒక పుస్తకములో నమోదు చేశాడు. ఇక్కడ పౌలు ప్రకటించిన సువార్తను నమోదు చేసిన పుస్తకము అపోస్తలుల కార్యములు అని ఐరేనియస్ సూచించాడు. అపోస్తలుల కార్యములను లూకా వ్రాశాడని సూచించు ప్రత్యక్ష ఆధారం ఐరేనియస్కు అందుబాటులో ఉందని ఒక మంచి చారిత్రక ఆధారము సూచిస్తుంది గనుక ఆయన మాటలు ప్రాముఖ్యమైనవి. సుమారు క్రీస్తు శకం 150 నుండి 215 వరకు నివసించిన అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్ కూడా అపోస్తలుల కార్యములు రచయిత లూకా అని పేర్కొన్నాడు. తన రచన అయిన స్ట్రొమాటా లేక ఇతరాత్ర విషయములు 5వ పుస్తకము 12వ అధ్యాయములో ఈ మాటలు వ్రాశాడు. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతిదేవతా భక్తి గలవారయ్యున్నట్టు నాకు కనబడుచున్నదని పౌలు చెప్పినట్లు అపోస్తలుల కార్యములలో లూకా వివరించాడు. మరియు క్రీస్తు శకం 155 నుండి 230 వరకు నివసించిన తెర్తుల్లు తన రచన అయిన ఎగనెస్ట్ మార్షియన్ 4వ పుస్తకము 2వ అధ్యాయములో ఈ మాటలు వ్రాశాడు. కాబట్టి అపోస్తలులందరిలో యోహాను మరియు మత్తయి మనలో విశ్వాసము మొదట నాటారు. అటు తరువాత లూకా మరియు మార్కు దానిని నవీకరించారు.
ఇక్కడ తెర్తుళ్ళు ప్రత్యేకముగా 3వ సువార్తను లూకాకు ఆపాదించాడు. చివరిగా గొప్ప సంఘ చరిత్రకారుడైన యూసేబియస్ క్రీస్తుశకం 323లో వ్రాస్తూ తన రచన అయిన ఎక్లీసియాస్టికల్ హిస్టరీ మొదటి పుస్తకము 5వ అధ్యాయము 3వ భాగములో అపోస్తలుల కార్యములు రచయిత లూకా అని వ్రాశాడు. ఆయన అక్కడ ఏమి వ్రాశాడో వినండి. లూకా అపోస్తలుల కార్యములలో జనాభా లెక్కల గురించి ప్రస్తావించాడు. ఈ విధమైన ధృవీకరణ ప్రకటనలతో పాటు లూకా అపోస్తలుడుగా నియమించబడనప్పటికీ ఆయన తప్ప మరెవరూ 3వ సువార్త మరియు అపోస్తలుల కార్యములు వ్రాసినట్లు ఆదిమ సంఘ సాహిత్యములో ఒక సూచన కూడా లేదని స్పష్టముగా తెలుస్తుంది. ఇటువంటి ఆధారముల కారణంగా ఆదిమ సంఘము లూకా గ్రంథకర్తృత్వమును క్రొత్తగా సృష్టించలేదు, కానీ అది సత్యముగా పొందుకున్న దానిని ఆమోదించింది. లూకా ఈ 2 పుస్తకములను వ్రాశాడు. అపోస్తలుల కార్యములు మరియు 3వ సువార్త లూకా వ్రాశాడని ధృవీకరించడానికి ఒక మంచి కారణం ఉందని మరియు ఈ రచయిత లూకాయే అని ఆదిమ సంఘము సాక్ష్యమిచ్చిందని ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి లూకా గురించి క్రొత్త నిబంధనలోని ఇతర వాక్య భాగాల నుండి మనం ఏ విధమైన అనుమతులను తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. ఈ ఆధారమును 2 విధాలుగా పరిశీలిద్దాము. మొదటిగా అనామధేయ రచయితను గూర్చి క్రొత్త నిబంధనలో నుండి వెలువడు కొన్ని ఆధారాలు గమనించుదాము. మరియు రెండవదిగా ఈ ఆధారాలను లూకా గూర్చి మనకు ఉన్న సమాచారముతో పోల్చుదాము. రచయితను గూర్చిన ఆధారాలను చూచుటతో ఆరంభించుదాము. మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా అపోస్తలుల కార్యములు రచయిత తన్ను తాను పేరుతో గుర్తించుకోలేదు. స్పష్టముగా ఆయన ప్రాపకుడైన థియోఫిలా కొరకు తన పేరును ప్రస్తావించవలసిన అవసరం లేదని భావించాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో రచించుట యుక్తమని ఎంచితిని అని, మరియు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనములో నా మొదటి గ్రంథమును రచించితిని అని చెప్పాడు. తాను ఎవరో తన ప్రాపకునికి తెలుసు అని రచయిత భావించాడు. ఇది థియోఫిలాకు సమస్యగా లేనప్పటికీ ఆధునిక పాఠకులలో మాత్రం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అదే సమయంలో మన రచయితను గూర్చి క్రొత్త నిబంధన అనేక విషయాలు తెలియజేస్తుంది. మొదటిగా ఆయన అపోస్తలుడు కాదు. వాస్తవానికి యేసు పరలోకానికి ఆరోహణమైన తరువాతే ఆయన విశ్వాసంలోకి వచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలలో ఈ వివరాలను వినండి. ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక యేసు జీవిత సంఘటనలు మనకు అప్పగించబడ్డాయని రచయిత చెప్పినప్పుడు తాను యేసు జీవితానికి ప్రత్యక్ష సాక్షి కాదని సూచించాడు. రెండవదిగా అపోస్తలుల కార్యములు మరియు లూకా సువార్త యొక్క గ్రీకు శైలి రచయిత విద్యావంతుడని సూచిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథములో చాలా పుస్తకాలు సాధారణముగా స్పష్టమైన గ్రీకు భాషా శైలిలో వ్రాయబడినవి. అయితే లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యములు భాష ఉపయోగములో మరింత లౌకికత చూపుతాయి. మూడవదిగా రచయిత పౌలుతో కలిసి ప్రయాణం చేశాడని అపోస్తలుల కార్యముల యొక్క 2వ భాగం సూచిస్తుంది. అపోస్తలుల కార్యములు ఆరంభ అధ్యాయాలలో కథనాలు ప్రథమ పురుషులో ఉన్నాయి, కానీ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము ఆరంభము మొదలుకొని కథనములు తరచూ మేము మరియు మనము వంటి ఉత్తమ పురుష దృక్కోణమును ఉపయోగిస్తాయి. ఈ విధమైన భాషను అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 10-17 వచనములు, 20వ అధ్యాయము 5-15 వచనములు, 21వ అధ్యాయము 1-18 వచనములు మరియు 27వ అధ్యాయం 1వ వచనము నుండి 28వ అధ్యాయం 16వ వచనములో మనము చూస్తాము. పౌలు యొక్క తరువాత మిషనరీ ప్రయాణములో మరియు కైసరియా నుండి రోముకు చేసిన పర్యటనలో రచయిత పౌలుతో కలిసి ఉన్నట్లు ఈ వాక్య భాగాలు సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు మనము మన రచయిత గురించి కొన్ని ఆధారాలను తెలుసుకున్నాము గనుక లూకా గూర్చి మనకు తెలిసిన విషయాలకు ఈ వివరాలు ఎంతవరకు సరిపోతాయో చూచుటకు సిద్ధముగా ఉన్నాము. లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యముల యొక్క రచయిత గురించి మనకు తెలిసిన విషయాలను మరోసారి చూద్దాము. ఆయన అపోస్తలుడు కాడు, ఆయన విద్యావంతుడుగా కనిపిస్తున్నాడు మరియు
ఆయన పౌలు ప్రయాణ సహచరుడు. లూకా గురించి మనకు తెలిసిన వాటితో ఈ వివరాలు ఎలా సరిపోతాయి? మంచిది. మొదటిగా లూకా అపోస్తలుడు కాదు. అపోస్తలులు సంఘముకు పునాదిగా పనిచేశారు. సంఘము స్థాపించి లోపాలు మరియు తప్పిదమ్ముల నుండి దానిని కాపాడడానికి క్రీస్తు తరపున ప్రత్యేకమైన అధికారాన్ని ఉపయోగించారు. మరియు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 21-22 వచనాల ప్రకారం అపోస్తలులకు యేసు స్వయంగా శిక్షణ ఇచ్చాడు. కానీ లూకా యేసుని వ్యక్తిగతముగా ఎప్పుడూ కలవలేదు మరియు అపోస్తలులకు చెందిన అధికారాన్ని పొందానని ఎప్పుడూ చెప్పలేదు. బదులుగా ఆయన పౌలు మిషనరీ యాత్రలలో నమ్మకమైన సహాయకుడుగా ఉన్నాడు. ఆయన అపోస్తలుడి సేవకుడు. లేదా పౌలు ఫిలెమోను 24వ వచనములో వివరించినట్లుగా అపోస్తలుడి యొక్క జతపనివాడు. రెండవదిగా లూకా విద్యావంతుడు అనున్నది వాస్తవం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో దీనిని మనం పరోక్షంగా చూడవచ్చు. అక్కడ పౌలు లూకాను వైద్యునిగా గుర్తించాడు. క్రొత్త నిబంధన కాలములో వైద్యము అనేది నేటి వలె ఒక క్రమబద్ధమైన శిక్షణగా లేనప్పటికీ నైపుణ్యత మరియు ప్రతిభ కలిగిన వ్యక్తులను మాత్రమే వైద్యులుగా భావించేవారు. మూడవదిగా లూకా పౌలు ప్రయాణ సహచరుడు. లూకా తనతో ప్రయాణం చేశాడని అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మరియు ఫిలెమోను 24వ వచనములో పేర్కొన్నాడు. అపోస్తలుల కార్యముల యొక్క గ్రంథకర్తృత్వమును గూర్చిన అంశమును ఈ విధముగా సంకలనం చేయవచ్చు. అపోస్తలుల కార్యములు లూకా వ్రాసాడని సూచించు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. లూకా మరియు అపోస్తలుల కార్యములకు ఒకే రచయిత ఉన్నాడు. ఆదిమ సంఘ సాక్ష్యం గ్రంథకర్తృత్వమును ఎల్లప్పుడూ లూకాకు ఆపాదిస్తుంది మరియు బైబిల్ ఈ ఆలోచనకు అనుగుణముగా ఉంది. ఈ ఆధారాల వెలుగులో 3వ సువార్త మరియు అపోస్తలుల కార్యములు రెండింటినీ లూకా వ్రాసాడని నమ్మడానికి మంచి కారణం ఉంది. మరియు లూకా తాను వివరించిన విషయాలకు అద్భుతమైన ప్రాప్యత మరియు సామీప్యతను కలిగి ఉన్నాడని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు మనము లూకా గ్రంథకర్తృత్వమును చూశాము గనుక అపోస్తలుల కార్యముల యొక్క చారిత్రక సందర్భమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. లూకా ఎప్పుడు వ్రాశాడు మరియు ఎవరికి వ్రాశాడు? అపోస్తలుల కార్యముల యొక్క చారిత్రక సందర్భమును మనం పరిశీలిస్తుండగా 3 అంశాలు చూద్దాము. మొదటిగా అపోస్తలుల కార్యములు కూర్పు చేయబడిన కాలమును అనగా అపోస్తలుల కార్యములను లూకా ఎప్పుడు వ్రాశాడో అనే ప్రశ్నను చూద్దాము. రెండవదిగా వాస్తవిక శ్రోతలను పరిశీలన చేద్దాము. మరియు మూడవదిగా శ్రోతల యొక్క సాంఘిక సందర్భమును చూద్దాము. ఈ విషయాలను పరిశీలిస్తే వివరించబడిన సంఘటనలకు లూకా దగ్గరగా ఉన్నాడని మరింత స్పష్టము చేయడానికి సహాయపడుతుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దములో సువార్త చూపిన ప్రభావమును మరింత లోతుగా మరియు పూర్తిగా అర్థము చేసుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. పుస్తకము వ్రాయబడిన కాలముతో ఆరంభించుదాము. అపోస్తలుల కార్యములు వ్రాయబడిన కాలమును గూర్చి అనేక భిన్నమైన అభిప్రాయములు ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన పండితుల అభిప్రాయములను సాధారణముగా 2 మౌలిక ధోరణులలో విభజించవచ్చు. ఒకవైపు క్రీస్తు శకం 70లో యెరూషలేము దేవాలయము నాశనము చేయబడిన తరువాత లూకా వ్రాశాడని కొందరు వాదించారు. మరోవైపు క్రీస్తు శకం 70లో యెరూషలేము దేవాలయము నాశనము చేయబడక మునిపే లూకా వ్రాశాడని మరికొందరు వాదించారు. క్రీస్తు శకం 70లో జరిగిన విషాద సంఘటనలు యూదుల చరిత్రలో కీలకమైనవి కాబట్టి ఈ విషయాలపై అభిప్రాయములను గూర్చి ఆలోచన చేయుట సహాయకరంగా ఉంటుంది. మనము ఈ ప్రతి దృక్పథమును పరిశీలిద్దాము. లూకా క్రీస్తు శకం 70 తరువాత వ్రాశాడన్న అభిప్రాయముతో మొదలు పెడదాము. అపోస్తలుల కార్యములు క్రీస్తు శకం 70 తర్వాత వ్రాయబడింది అన్న అభిప్రాయము కలిగి ఉన్న పండితులు తమ అభిప్రాయమును అనేక పరిశీలనలపై ఆధారితము చేస్తారు. ఉదాహరణకు అపోస్తలుల కార్యముల యొక్క ఆశావాదం క్రీస్తు శకం 80 నుండి 90 మధ్య వ్రాయబడిన కాలమును సూచిస్తుందని చాలామంది పేర్కొన్నారు. ఈ దృక్కోణములో అపోస్తలుల కార్యములు ఆదిమ సంఘమును గూర్చి చాలా సానుకూలముగా ఉంది. బదులుగా ఇది ఆదిమ సంఘపు గత స్మృతులను జ్ఞాపకము చేస్తుంది మరియు సంఘటనల నుండి అనేక సంవత్సరముల దూరమును సూచిస్తుంది. అపోస్తలుల కార్యములు సంఘము లోపల మరియు వెలుపల ఉన్నటువంటి
వివిధ సమస్యలను సమాధానకరముగా చర్చించు విషయమును ఇది విస్మరిస్తుంది. చాలా వరకు అపోస్తలుల కార్యములలో కొంత భాగము యూదుల చరిత్రకారుడైన జోసిఫస్ రచనల మీద ఆధారితమైనది గనుక అపోస్తలుల కార్యములు క్రీస్తు శకం 70 తర్వాత వ్రాయబడిందని కొందరు నమ్ముతారు. జోసిఫస్ యొక్క సంబంధిత రచనలు క్రీస్తు శకం 79 కంటే ముందు వ్రాయబడలేదు మరియు క్రీస్తు శకం 85 కంటే ముందు విస్తృతంగా అందుబాటులో కూడా లేవు. కాబట్టి అపోస్తలుల కార్యములు జోసిఫస్ రచనల మీద ఆధారితమైనదని చెప్పేవారు అపోస్తలుల కార్యములు క్రీస్తు శకం 79 కంటే ముందు వ్రాయబడలేదు, కానీ బహుశా క్రీస్తు శకం 85 తరువాత వ్రాయబడి ఉండవచ్చు అని చెబుతారు. ఈ అభిప్రాయము కలిగిన వారు అపోస్తలుల కార్యములు మరియు జోసిఫస్ రచనలకు మధ్య అనేక సంబంధములను గుర్తించినప్పటికీ కేవలము 4 సంబంధములను మాత్రమే మనము చూద్దాము. మొదటిగా అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 36వ వచనము యూదా విప్లవకారుడైన తూదాను సూచిస్తుంది. ఈయనను గూర్చి జోసిఫస్ రచన అయిన యాంటిక్విటీస్ 20వ పుస్తకము 97వ భాగము కూడా ప్రస్తావిస్తుంది. రెండవదిగా అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 37వ వచనము విప్లవకారుడును గలిలయుడైన యూదాను గూర్చి ప్రస్తావిస్తుంది. ఈయనను గూర్చి జోసిఫస్ రచనలైన యాంటిక్విటీస్ 18వ పుస్తకం 1 నుండి 8 భాగములు మరియు అదే విధముగా జూయిష్ వార్స్ 2వ పుస్తకం 117, 118 భాగములు ప్రస్తావిస్తాయి. మూడవదిగా అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 38వ వచనము ఐగుప్తియుడిగా పిలువబడిన విప్లవకారుని గూర్చి ప్రస్తావిస్తుంది. ఈయనను గూర్చి జోసిఫస్ రచనలైన జూయిష్ వార్స్ 2వ పుస్తకం 261 నుండి 263 భాగముల వరకు, అదేవిధముగా యాంటిక్విటీస్ 20వ పుస్తకం 171వ భాగములో కూడా ప్రస్తావించబడింది. మరియు నాలుగవదిగా అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 19 నుండి 23వ వచనములో హేరోదు మరణమును గూర్చిన వివరణ, జోసిఫస్ రచన అయిన యాంటిక్విటీస్ 19వ పుస్తకం 343 నుండి 352 భాగముల మీద ఆధారితమైనదని అనేక అనువాదకులు వాదించారు. ఈ తార్కిక విధానాలను అనుసరించే అనేక మంది వ్యాఖ్యాతలు ఉన్నప్పటికీ అపోస్తలుల కార్యములు మరియు జోసిఫస్ రచనల మధ్య సమాంతరాలు అపోస్తలుల కార్యములు జోసిఫస్ రచనలపై ఆధారితమైనదని రుజువు చేయలేవు అనే విషయాన్ని మనం ఉద్ఘాటించాలి. వాస్తవానికి అపోస్తలుల కార్యములలోని సంఘటనల వర్ణన జోసిఫస్ వర్ణనలకు భిన్నముగా ఉంటుంది. కాబట్టి అపోస్తలుల కార్యములు మరియు జోసిఫస్ రచనలు సుప్రసిద్ధ చారిత్రక సంఘటనలను విడివిడిగా వ్రాశాయి లేదా ఒకే వనరును ఉపయోగించాయి అని చెప్పవచ్చు. ఇక్కడ పేర్కొనబడిన వ్యక్తులు సాపేక్షంగా ప్రసిద్ధి చెందిన చారిత్రక వ్యక్తులు కాబట్టి వారిని గూర్చి ఒకటి కంటే ఎక్కువ చారిత్రక రికార్డులు నమోదు చేశాయని గుర్తించుట ఆశ్చర్యము కాదు. మరియు అంతకంటే ఎక్కువగా తూదా విషయములో మనము ఒక సాధారణ పేరును గూర్చి చర్చించుచున్నాము. ఇక్కడ ఒకే పేరు కలిగిన 2 వేరువేరు వ్యక్తులు దృష్టిలో ఉన్నారు అని చెప్పవచ్చు. అపోస్తలుల కార్యములు వ్రాయబడిన కాలమును గూర్చిన రెండవ ప్రధాన అభిప్రాయం ఏమనగా ఇది దేవాలయము నాశనము చేయబడక మునుపు వ్రాయబడింది. ఈ మునుపటి కాలముకు అనుకూలముగా చాలా ఆధారాలు ఉన్నాయి, కానీ మన ఉద్దేశాల కొరకు అపోస్తలుల కార్యములు చివరి సన్నివేశం ద్వారా మనము నిర్ధారించగల విషయముపై దృష్టి పెడదాము. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 30-31 వచనాలలోని చివరి 2 వచనాలు వినండి. అక్కడ లూకా పౌలు గురించి ఈ మాటలు వ్రాశాడు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన సొంత అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చువారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. పౌలు రోములో గృహ నిర్బంధములో క్రైస్తవ సువార్తను ధైర్యముగా ప్రకటిస్తున్న అంశముతో అపోస్తలుల కార్యములు ముగుస్తుంది. ఈ ముగింపు అపోస్తలుల కార్యములు క్రీస్తు శకం 70కు మునిపే వ్రాయబడిందని సూచించు ప్రాముఖ్యమైన ఆధారమును అందిస్తుంది. మొదటిగా పౌలు పరిచర్యను గూర్చి లూకా ఇచ్చిన వివరణ క్రీస్తు శకం 64లో జరిగిన ఒక కీలకమైన సంఘటనను ప్రస్తావించలేదు. క్రీస్తు శకం 64లో నీరో రోమలో జరిగిన అగ్ని ప్రమాదమునకు క్రైస్తవులను నిందించి వారిని హింసించుట ఆరంభించాడు. లూకా అపోస్తలుల కార్యములు వ్రాసే సమయానికి ఈ ఘటన జరిగి ఉంటే
ఇంత పెద్ద ఘటనను గురించి ప్రస్తావించకపోవడం చాలా వింతగా ఉంటుంది. రెండవదిగా, నీరో సంఘమును హింసించుచున్న సమయములో బహుశా క్రీస్తు శకం 65లో లేదా అటు తర్వాత కొంతకాలానికి పౌలు హతసాక్షి అయ్యాడని సాధారణంగా భావిస్తారు. అపోస్తలుల కార్యములు ఈ సంఘటన తర్వాత వ్రాయబడి ఉంటే పుస్తకములో ఒక ప్రాముఖ్యమైన పాత్ర కలిగిన పౌలు హతసాక్షి అగుటను గూర్చి స్పష్టముగా ప్రస్తావించబడేది. మూడవదిగా, క్రీస్తు శకం 70లో యెరూషలేములోని యూదుల దేవాలయము నాశనము చేయబడినప్పుడు ఇది సంఘములోని యూదులు మరియు అన్యులకు మధ్య సంబంధములను ప్రభావితం చేసింది. అపోస్తలుల కార్యములు చాలా చోట్ల ఈ సంబంధాలను ఉద్ఘాటిస్తుంది. కాబట్టి అపోస్తలుల కార్యములు దేవాలయ నాశనమును గూర్చి ఉపేక్షించే అవకాశం లేదు. ఇటువంటి వాస్తవాల దృష్ట్యా లూకా అపోస్తలుల కార్యములను క్రీస్తు శకం 60 నుండి 62 మధ్య రోములో జరిగిన పౌలు గృహ నిర్బంధము మరియు పరిచర్య సమయములో ముగించినట్లుగా చెప్పడం మంచిది. ఇవి పుస్తకములో నమోదు చేయబడిన చివరి చారిత్రక వివరణలుగా ఉన్నాయి. అపోస్తలుల కార్యములు మునుపటి కాలములో వ్రాయబడిందను అభిప్రాయమును మనస్సులో ఉంచుకుని అపోస్తలుల కార్యముల చారిత్రక సందర్భం యొక్క రెండవ లక్షణమును చూద్దాము. లూకా రచన యొక్క వాస్తవిక శ్రోతలు. లూకా అపోస్తలుల కార్యములను వ్రాసిన వాస్తవిక శ్రోతలను గూర్చిన అవగాహన ఆయన రచనను అర్థము చేసుకునుటకు చాలా ఆవశ్యకమైనదిగా ఉంది. అపోస్తలుల కార్యముల యొక్క వాస్తవిక శ్రోతలను రెండు దిశలలో పరిశీలిద్దాము. మొదటిగా, పుస్తకము ప్రత్యేకముగా థెయోఫిలాకు అంకితము చేయబడిన విషయమును చూద్దాము. మరియు రెండవదిగా, పుస్తకము విస్తృత శ్రోతలకు కూడా వర్తిస్తుందను సంభావ్యతను కూడా పరిశీలిద్దాము. లూకా యొక్క మొదటి పాఠకుడిగా థెయోఫిలాతో ఆరంభించుదము. లూకా యొక్క పరిచయ పలుకులు థియోఫిలా తన ప్రాపకుడని, తన రచన అంకితము చేయబడిన వ్యక్తి అని సూచిస్తాయి. మనము చూచినట్లుగా లూకా సువార్త 1వ అధ్యాయం 3వ వచనం మరియు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో లూకా తన రచనను థెయోఫిలాకు అంకితము చేశాడు. దీనికి మించి లూకా సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో లూకా థెయోఫిలాను ఘనత వహించిన థెయోఫిలా అని పిలిచాడు. లూకా గౌరవార్థముగా ఘనత వహించిన థెయోఫిలా లేదా గ్రీకులో క్రటిస్టోస్ అను పద సమూహము ఉపయోగించాడు. ఈ పదము థెయోఫిలా ఒక సంపన్న ప్రాపకుడు అని అనేకులకు నమ్మకం కలిగించింది. అయితే లూకా మరియు థెయోఫిలాకు మధ్య సంబంధము కేవలము ఒక ప్రాపకునితో ఉండే సంబంధము కంటే మరింత క్లిష్టమైనది. లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యములు చదువుటతో థెయోఫిలా లూకా యొక్క విద్యార్థి అయ్యాడు. లూకా సువార్త యొక్క పరిచయ పలుకులలో లూకాతో థెయోఫిలా కలిగి ఉన్న సంబంధమును మనము చూడవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాలలో ఈ మాటలు మనము చదువుతాము. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. మరియు ఈ వాక్యభాగము సూచిస్తున్నట్లుగా ఒక విధముగా చెప్పాలంటే లూకా రచన థియోఫిలాకు బోధించబడిన విషయాల యొక్క ఖచ్చితత్వమును ఆయనకు తెలియజేయడానికి వ్రాయబడింది. సులభంగా చెబితే లూకా థియోఫిలాను హెచ్చరించడానికి వ్రాశాడు. థెయోఫిలా తన మొదటి పాఠకుడని లూకా స్పష్టముగా వ్రాయుట పరిశీలించిన తరువాత మరింత విస్తృత కోణములో లూకా యొక్క వాస్తవిక శ్రోతలను పరిశీలన చేయుట సహాయకరముగా ఉంటుంది. మొదటి శతాబ్దపు సంఘము అపోస్తలుల కార్యములలో లూకా చర్చించిన అనేక సమస్యలతో పోరాడింది అని క్రొత్త నిబంధనలోని ఇతర వాక్య భాగాలలో మనం చదవవచ్చు. యూదులు మరియు అన్యులైన విశ్వాసులకు మధ్య సంఘర్షణను మరియు నాయకత్వం విషయములో వివిధ అపోస్తలులకు బోధకులకు మధ్య విభేదాలను గూర్చి లూకా చరిత్ర నమోదు చేస్తుంది. అబద్ధ బోధకుల ద్వారా పరిచయం చేయబడిన సైద్ధాంతిక తప్పులను అతడు వ్రాసిన పుస్తకము చర్చిస్తుంది. అపోస్తలుల కార్యములు సంఘము మరియు పౌర ప్రభుత్వమునకు మధ్య సంఘర్షణను కూడా చర్చిస్తుంది. స్త్రీలు మరియు బీదలు ఎదుర్కొనే సమస్యలను ఉద్ఘాటిస్తుంది. హింసలు, బాధలు మరియు నిర్బంధమును గూర్చి నమోదు చేస్తుంది. సంఘము దాని యొక్క ఆరంభ దశాబ్దాలలో ఈ విధమైన సమస్యలను ఎదుర్కొన్నది గనుక అపోస్తలుల కార్యములు ఈ విధమైన సైద్ధాంతిక, నైతిక
మరియు ఆచరణాత్మక క్లిష్టతలను చర్చిస్తుంది. లూకా అనేక విస్తృతమైన సమస్యలకు పరిష్కారముగా అపోస్తలుల కార్యములు వ్రాశాడు గనుక అనేక మంది విశ్వాసులు తన పుస్తకమును చదవాలని ఆయన ఆశించినట్లుగా భావించుట మంచిది. థియోఫిలాకు అదే విధముగా ఆదిమ సంఘము ఎదుర్కొనుచున్న అనేక సవాళ్లలో సహాయకరముగా ఉండుటకు ఆయన దీనిని వ్రాశాడు. అపోస్తలుల కార్యముల యొక్క కాలము మరియు వాస్తవిక శ్రోతలను పరిశీలించాము గనుక మూడవ విషయాన్ని చర్చించడానికి ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. లూకా రచన యొక్క సాధారణ సాంఘిక సందర్భము, అపోస్తలుల కార్యములు వ్రాయబడిన ప్రపంచం. లూకా దినాలలో పనిచేస్తున్న సాంఘిక ఆచారాలను ఎంత అర్థము చేసుకుంటే ఆయన పుస్తకములోని అనేక లక్షణాలను అవగాహన చేసుకోవడం అంత సులభంగా ఉంటుంది. మొదటి శతాబ్దపు ఆదిమ సంఘములోని 2 కేంద్రమైన లక్షణాలను పరిశీలిస్తూ అపోస్తలుల కార్యముల యొక్క సాంఘిక సందర్భమును చూద్దాము. మొదటిగా రోమా సామ్రాజ్యమును చూద్దాము. లూకా అపోస్తలుల కార్యములు వ్రాసిన నాటికి రోమా సామ్రాజ్యము మధ్యధరా ప్రపంచమంతటినీ జయించి నియంత్రించి నేటి బ్రిటన్, ఉత్తరాఫ్రికా మరియు ఆసియాలోని కొన్ని భాగాలలో విస్తరించింది. సంఘం యొక్క ఆరంభ దినాలలో సామ్రాజ్యము ఇంకనూ అభివృద్ధి చెందుతూ ఉంది మరియు మరింతమంది ప్రజలను మరియు భూభాగాలను దాని అధికారంలోకి చేర్చుకునింది. ఆ క్రమములో రోమా సామ్రాజ్యము దాని యొక్క రోమా విలువలు, లక్ష్యాలు మరియు నమ్మకాలతో సమాజములోని అన్ని కోణాలను లోతుగా ప్రభావితం చేసింది. నిస్సందేహంగా జయించిన భూభాగములపై రోమా చూపించిన గొప్ప ప్రభావములు రాజకీయ మరియు ఆర్థిక సంబంధమైనవి. రోమా సామ్రాజ్యం యొక్క ముఖ్య రాజకీయ ఆందోళన ఏమనగా ప్రాంతీయ అధికారాలను బలవంతముగా నియంత్రించి శాంతిని మరియు నిజాయితీని నిర్ధారించడం. జయించబడిన రాజ్యాలకు కొంత స్వయం ప్రతిపత్తి ఇవ్వబడింది, కానీ స్థానిక ప్రభుత్వాలు పునర్నిర్మించబడి ఎల్లప్పుడూ రోమా సోపానక్రమ ఆధీనములో ఉండేవి. ఉదాహరణకు కైసరియా నుండి యూదా ప్రాంతమంతటినీ పాలించిన ఫెలిక్సు మరియు ఫెస్తు అనబడిన 2 కైసరియా రోమా గవర్నర్లను అపోస్తలుల కార్యములు నమోదు చేస్తుంది. పన్నుల పర్యవేక్షణతో పాటుగా రోమా సామ్రాజ్యములోని తమ ప్రాంతములో శాంతి మరియు క్రమమును కాపాడుకోవలసిన బాధ్యత కూడా వారి మీద ఉండేది. ఈ సామ్రాజ్యం జయించిన రాజ్యాలలోని జనాభాలో రోమా పౌరులను ఏకీకృతం చేస్తూ సాంస్కృతిక మరియు రాజకీయ ప్రభావం కూడా చూపించింది. చాలాసార్లు రోము క్రొత్తగా జయించిన భూభాగాలలో పదవీ విరమణ పొందిన మిలిటరీ వారికి కొంత భూమిని ఇచ్చింది. ఈ ఆచారము సామ్రాజ్యమంతటా నమ్మకమైన రోమా పౌరుల స్థావరాలను ఏర్పాటు చేసింది మరియు అధికారిక, సామాజిక సందర్భాలలో రోము విలువలను మరియు కట్టుబాట్లను ప్రోత్సహించింది. ఇందుమూలముగా అపోస్తలుల కార్యములు పదే పదే రోమా ప్రాంతపు ప్రజలను ప్రస్తావిస్తుంది. పెంతెకోస్తు నాటికి రోమా నుండి పరవాసులు, యూదులు మరియు యూదులుగా మారిన వారు వచ్చినట్లు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 10-11 వచనాలలో మనము చదువుతాము. మరలా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో దేవునికి భయపడు రోమా శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. అపోస్తలుల కార్యములలో ఈయన సువార్త ప్రకటించుటలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించాడు. దీనికి మించి రోడ్లు, పెద్ద పెద్ద భవనాలు మరియు బహిరంగ సమావేశ స్థలాల వంటి రోమియోల బహిరంగ కార్యకలాపాల ద్వారా స్థానిక సంస్కృతులు ప్రభావితం చేయబడ్డాయి. పౌలు మరియు ఇతరులు తమ పరిచర్య ప్రయత్నాలలో ఎంత సులభంగా ప్రయాణించగలిగారో రోమా పాలనలోని ఈ కోణము వివరిస్తుంది. అపోస్తలులు సువార్త ప్రకటించుటకు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతముకు ప్రయాణించుచుండగా ఈ బహిరంగ వేదికలను ఉపయోగించారు. ఆదిమ సంఘము పట్ల రోమా సామ్రాజ్యం యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమనగా జయించిన ప్రజల మతాలపై దాని యొక్క ప్రభావం. లూకా వ్రాసిన కాలములో రోమా సామ్రాజ్యం అంతటికీ కేంద్రముగా ఒక వ్యక్తి నిలబడ్డాడు. అతడే కైసరు. చక్రవర్తి లేదా కైసరు తన ప్రజలకు లేదా రాజ్యానికి ప్రభువుగా మాత్రమే కాకుండా ప్రజల సోటేర్ లేదా రక్షకుడుగా ఉండేవాడు. రోమా ప్రచారం ప్రకారం ప్రజలను శూన్యం మరియు అంధకారము నుండి విడిపించింది కైసరే. రోమా సామ్రాజ్యపు విస్తీర్ణత ఆయన అందించు భద్రతకు విస్తీర్ణతగా ప్రస్తుతించబడింది. ఇది ప్రజలను వారి స్థానిక రాజుల దౌర్జన్యము నుండి విడిపించి ప్రతి ఒక్కరిని
రోము యొక్క దయగల పాలనలోనికి తెచ్చింది. అనేక ప్రదేశాలలో జయించిన ప్రజలు తమ సొంత మతపరమైన ఆచారాలను కొనసాగించడానికి అనుమతి పొందారు. కానీ కైసరు ఆధిపత్యమును, అదేవిధముగా సాంప్రదాయ రోమా దేవతల ఆధిపత్యమును అంగీకరించాల్సిన అవసరత ఏర్పడింది. ఇప్పుడు అనేక సందర్భాలలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు మరియు అనేక మంది యూదులు రోము ఆధీనములో ఉన్నారు. కానీ నమ్మకమైన యూదులు మరియు క్రైస్తవులు రోమా మతము యొక్క ఆధిపత్యమును తిరస్కరించారు. రోమా సామ్రాజ్యము యూదుల విశ్వాసమును రెలిజియో లిసిటా లేదా చట్టబద్ధమైన మతముగా చేసింది మరియు ఇది రెండు వర్గాలను అణిచివేసినప్పటికీ క్రైస్తవ విశ్వాసాన్ని సాధ్యమైనంత వరకు సహించింది. రోము ప్రభుత్వమును, జనాభాను, ప్రజా పనులను మరియు మతమును నియంత్రించుచు దాని యొక్క ప్రభావమును వ్యాప్తి చేయడానికి ప్రయత్నించింది. రోమా సామ్రాజ్యముకు సంబంధించి అపోస్తలుల కార్యముల యొక్క సాంఘిక సందర్భమును ఇప్పటి వరకు మనము చూశాము గనుక లూకా వ్రాసిన మరొక క్లిష్టమైన సాంఘిక పరిస్థితిని పరిశీలన చేయుటకు సిద్ధముగా ఉన్నాము. అవిశ్వాసులైన యూదులు మరియు ఆదిమ క్రైస్తవ సంఘము. యూదులకు మరియు ఆదిమ సంఘమునకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధమును మొదటిగా చూద్దాము. అటు తరువాత వాటి యొక్క ప్రాథమిక భిన్నత్వాలను పరిశీలన చేద్దాము. ఈ రెండు వర్గాల మధ్య సంబంధమును చూచుటతో ఆరంభించుదాము. ఆదిమ సంఘము యూదా జనాంగముతో ఒకే వారసత్వమును పంచుకొనినది. స్పష్టముగా చెప్పబడినట్లే యేసు మరియు అపోస్తలులు అందరూ యూదులనియు, అదే విధముగా సంఘములో మొదటిగా మారుమనసు పొందిన యూదులే ఉన్నారను విషయాన్ని ఈ ఆధునిక ప్రపంచములో మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఆదిమ సంఘము యొక్క మనస్సుల్లో వాగ్దానము చేయబడిన యూదా మెస్సియకు నమ్మకముగా ఉండుట అంటే యూదా మతముకు నమ్మకముగా ఉండుట అని చెప్పడములో ఆశ్చర్యం లేదు. అపోస్తలుల కార్యముల ప్రకారం ఆదిమ సంఘములో అనేకులు దేవాలయపు ఆరాధనలో పాలు పొందేవారు, లేఖనాలు వినడానికి సమాజ మందిరాలలో కూడుకునేవారు మరియు అనేక యూదుల ఆచారాలను మెచ్చుకునేవారు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 32-33 వచనాలలో పౌలు మాటలు వినండి. దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. పౌలు మరియు ఆయనతో కూడా ప్రయాణము చేసిన వారు సమాజ మందిరములో ఉన్న యూదులతో తాము గుర్తించుకున్నారు. పితరులను గూర్చి మన పితరులు అని మరియు క్రైస్తవులను మేము మన పిల్లలు అని సంబోధించాడు. అంతేగాక ఆదిమ సంఘము మరియు యూదా సమాజము రెండూ కూడా ఒకే లేఖనమును ఆశ్రయించేవిగా ఉండినవి. అపోస్తలుల కార్యములలో క్రైస్తవులు యూదా నేపథ్యాలలో సువార్త ప్రకటించినప్పుడు తరచూ లేఖనాలను ఉపయోగించారు. పౌలు క్రీస్తును గూర్చి యూదులకు ప్రకటించేటప్పుడు లేఖనాలను ఉపయోగించాడు అని అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1-3 వచనాలలో నమోదు చేయబడింది. అక్కడ లూకా మాట్లాడిన మాటలు వినండి. వారు తెసలోనికాకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంతేగాక క్రైస్తవ్యము మరియు యూదా మతముకు మధ్యనున్న లోతైన సంబంధము వలన యూదా అధిపతులకు మరియు ఆదిమ సంఘముకు మధ్య సంఘర్షణలు ఏర్పడ్డాయి. అపోస్తలుల కార్యముల ప్రకారం క్రీస్తు సువార్త ప్రకటించుటయందు ఆదిమ సంఘము చూపిన ధైర్యమును బట్టి యూదా అధికారులతో విభేదము ఏర్పడింది. అయితే సాధ్యమైనంత వరకు ఆదిమ సంఘము యూదా నాయకులను గుర్తించింది మరియు దేవుని ఆజ్ఞలను ధిక్కరించమని ఆదేశించినప్పుడు మాత్రమే వారిని ప్రతిఘటించింది. యూదా ప్రజలకు మరియు ఆదిమ సంఘమునకు మధ్య లోతైన సంబంధము ఉన్నప్పటికీ కూడా ప్రాథమిక భిన్నత్వాలు కూడా ఉన్నాయి. మొదటిగా మరియు అత్యంత ప్రాథమికముగా క్రైస్తవులు మరియు అవిశ్వాసులైన యూదులు యేసు వ్యక్తిత్వము మరియు కార్యము విషయములో విభేదించారు. యేసు మృతిని జయించిన మెస్సియా అని, ఆయన తన సొంత పునరుత్థానము మొదలుకొని
సృష్టి అంతటిని పునరుద్ధరించువాడు అని సంఘము ప్రకటించింది. అయితే నేరస్తునిగా సిలువ వేయబడిన వాడు వాగ్దానము చేయబడిన మెస్సయ్య అగుట అవిశ్వాసులైన యూదులకు అసాధ్యంగా అనిపించింది. ఈ వ్యత్యాసం క్రైస్తవులకు మరియు క్రైస్తవేతరులైన యూదులకు మధ్య విభేదం కలిగించింది. రెండవదిగా, ఆదిమ సంఘము మరియు యూదా నాయకులు హెబ్రీ బైబిల్ విషయంలో సమ్మతించినప్పటికీ హెబ్రీ లేఖనాల వ్యాఖ్యానంపై మరి ప్రత్యేకముగా యేసు విషయంలో తీవ్రంగా వ్యతిరేకించారు. రానున్న మెస్సయ్యను గుర్చిన హెబ్రీ లేఖనాల ఆశలు యేసులో నెరవేర్చబడినవని ఆదిమ సంఘము నమ్మింది. కానీ అవిశ్వాసులైన యూదులు మాత్రం దీనిని వ్యతిరేకించారు. యూదా మతములోనే విస్తృతమైన అభిప్రాయాలు కలిగిన అనేక పార్టీలు ఉన్నాయి. అయితే వారిలో చాలామంది యేసు పాత నిబంధన మెస్సయ్య వాగ్దానాలను నెరవేర్చాడనే అభిప్రాయాన్ని అంగీకరించుట అసాధ్యంగా భావించారు. మూడవదిగా, మొదటి శతాబ్దపు ఆదిమ సంఘము మరియు యూదులు అన్యులను దృష్టించే విషయంలో విభేదించారు. ఎక్కువగా యూదులు అన్యులతో సాంగత్యము చేసేవారు కాదు. మరో ప్రక్క సున్నతి లేని అన్యులు యూదా మతం యొక్క నమ్మకాలకు మరియు నైతిక బోధలకు ఆకర్షితులయ్యారు మరియు వీరు దేవునికి భయపడు వారిగా పిలువబడ్డారు. ఇతర అన్యుల కంటే ఈ దేవునికి భయపడు వారిని సమాజములో ఎక్కువగా గౌరవించేవారు. కానీ వీరు యూదా సమాజములో పరిపూర్ణ సభ్యులు కారు. అన్యులు యూదా మతాన్ని స్వీకరించేవారు. అయితే ఈ ప్రక్రియలో బాప్తిస్మము, సున్నతి మరియు యూదుల సంప్రదాయములను ఆచరించవలసి ఉండేది. ఆరంభ యూదా క్రైస్తవులు అన్యులను ఈ విధముగానే దృష్టించినప్పటికీ క్రీస్తును అనుసరించే క్రైస్తవులకు క్రైస్తవ సంఘములో పూర్తి స్థాయి ఇవ్వబడుతుందని క్రమంగా అర్థము చేసుకున్నారు. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వెలుగులో క్రైస్తవ సంఘములో సభ్యత్వం పొందాలంటే క్రీస్తుయందు విశ్వాసముంచి ఒప్పుకొని మారు మనసు పొందితే సరిపోతుందని ఆదిమ సంఘము నిర్ణయించింది. కాబట్టి యూదులకు మరియు అన్యులకు క్రీస్తు యొక్క సార్వత్రిక ప్రభుత్వమును గూర్చిన సువార్త ప్రకటించుట ఒక అలవాటుగా మార్చుకున్నారు. సంఘం పెరుగుతున్న కొద్దీ ఇరు వర్గాల తలాంతులను మరియు పరిచర్యను అంగీకరించారు. పాత నిబంధన గ్రంథములో ఆయన తన ప్రజలకు అందించిన రాజ్యపు నిరీక్షణను నెరవేర్చడానికి దేవుడు అన్యులను ఉపయోగించుకున్నాడని వారు అర్థం చేసుకున్నారు. ఇది అవిశ్వాసులైన యూదులకు మరియు ఆది క్రైస్తవులకు మధ్య అనేక విభేదాలకు దారితీసింది. మనము అపోస్తలుల కార్యములను అధ్యయనము చేయుచుండగా లూకా వ్రాసిన కాలము, వాస్తవిక శ్రోతలు మరియు సాంఘిక సందర్భమును గూర్చి కొంత వివరణ పొందుట సహాయకరముగా ఉంటుంది. లూకా చర్చించిన సమస్యలను, ఆయన ఇచ్చిన పరిష్కారాలను అర్థము చేసుకుని వాటిని మన అనుదిన జీవితాలలో అనువర్తించుకోవడానికి మనము మరింత సిద్ధపడతాము. ఇప్పటి వరకు మనము అపోస్తలుల కార్యముల యొక్క గ్రంథకర్తృత్వమును మరియు చారిత్రక సందర్భమును చూశాము. ఈ పాఠములో మన మూడవ ప్రధాన అంశమైన అపోస్తలుల కార్యముల వేదాంత నేపథ్యమును విశదీకరించుటకు ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. మనము అపోస్తలుల కార్యముల పుస్తకము చదువుచుండగా అనేక వేదాంత ప్రశ్నలు మనస్సుకు వస్తాయి. లూకా తన వేదాంత దృక్కోణాలను ఎక్కడ నేర్చుకున్నాడు? తన పుస్తకములో ఏమి ఉంచాలో మరియు ఏమి తీసివేయాలో ఎలా నిర్ణయించాడు? తన రచనను ఏ విధమైన సూత్రాలు మార్గనిర్దేశం చేశాయి? మంచిది, వీటికి సమాధానం లూకా యొక్క వేదాంత నేపథ్యములో కనిపిస్తుంది. అపోస్తలుల కార్యముల యొక్క వేదాంత నేపథ్యముపై మన చర్చ 3 భాగములుగా విభజించబడుతుంది. మొదటిగా పాత నిబంధనలో లూకా వేదాంతం యొక్క పునాదులను చూద్దాము. రెండవదిగా మెస్సీయత్వ దేవుని రాజ్యముపై తాను కలిగి ఉండిన నమ్మకముల ద్వారా తన వేదాంత శాస్త్రం ఏ విధముగా ప్రభావితమైనదో చూద్దాము. మరియు మూడవదిగా లూకా రచనలలోని మొదటి సంపుటి అయిన లూకా సువార్త అపోస్తలుల కార్యముల సందేశమును అర్థము చేసుకున్నటలో ఎలా సహాయపడుతుందో చూద్దాము. అపోస్తలుల కార్యముల పుస్తకపు పాత నిబంధన పునాదులతో ఆరంభించుదాము. లూకా రచనను పాత నిబంధన గ్రంథము కనీసము 2 విధాలుగా ప్రభావితము చేసింది. మొదటిగా చరిత్ర ఎడల పాత నిబంధన దృక్కోణము లూకాను సాధారణముగా ప్రభావితము చేసింది. మరియు రెండవదిగా ఇజ్రాయేలు చరిత్ర ఎడల పాత నిబంధన దృక్కోణము ఆయనను ప్రత్యేకముగా ప్రభావితము చేసింది. చరిత్ర ఎడల పాత నిబంధన దృక్కోణము లూకా వేదాంతమును ఎలా ప్రభావితము చేసిందో మొదట చూద్దాము. 17వ శతాబ్దపు క్రైస్తవ తత్వవేత్త అయిన బ్లైసే పస్కల్ తన గొప్ప రచన అయిన పెన్సిస్లో
చరిత్ర అంతటిలో మానవుడు గుర్తించిన 3 గొప్ప సత్యాలను గుర్తించాడు. మొదటిగా, దేవుడు అన్నిటినీ మంచిగా చేశాడు గనుక ఆయన సృష్టి యొక్క మహిమను మరియు అందమును, విశ్వమంతటా వ్యాపించిన అద్భుతమును అతడు సూచించాడు. రెండవదిగా, సృష్టి యొక్క ఆరంభ కీర్తికి మరియు ప్రస్తుత దురవస్థ, దుర్నీతికి మధ్య ఉన్న సంఘర్షణను గురించి మాట్లాడాడు. మరియు మూడవదిగా, విమోచన అనగా ఈ సంఘర్షణకు పరిష్కారం ఉంటుందన్న నిరీక్షణను గురించి పస్కల్ మాట్లాడాడు. పస్కల్ అధ్యయనం పాత నిబంధన ప్రపంచ చరిత్రను 3 ప్రధాన భాగాలలో విభజిస్తుందను దానితో సమాంతరంగా ఉంది: సృష్టి, పాపములో పడిపోవుట మరియు విమోచన. మరియు అపోస్తలుల కార్యములలో చరిత్రపై ఈ త్రికోణమును ప్రతిబింబించు రీతిలో లూకా ఆదిమ సంఘము గురించి వ్రాశాడు. సృష్టికాలమును గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయములో ప్రపంచము పరలోక రాజ్యం యొక్క విస్తీర్ణతగా ఉండాలని దేవుడు సిద్ధపరిచాడు. ఆయన విశ్వమును క్రమపరిచాడు. ఏదెనులో పరదైసును రూపించాడు. ఆ పరదైసులో తన రాజరిక రూపమైన మానవులను పెట్టాడు. ఏదెను మొదలుకొని భూదిగంతముల వరకు భూమిని నింపి ఏలుమని ఆజ్ఞాపించాడు. క్లుప్తముగా, దేవుడు ఆయన రాజ్యాభివృద్ధి కొరకు భూమిపై వేదికను ఏర్పాటు చేశాడు. అపోస్తలుల కార్యములలో ఈ పాత నిబంధన ముఖ్య ఆలోచన పట్ల లూకా అవగాహన అనేక చోట్ల కనిపిస్తుంది. ఉదాహరణకు 4వ అధ్యాయము 24 నుండి 30 వచనాలలో సృష్టి అనేది భూమిపై దేవుని యొక్క రాజ్యాధిపత్యమునకు రుజువు అని పేతురు, యోహానులు మాట్లాడారు. 14వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలలో సృష్టి అనేది రాజ్యాలపై దేవుని యొక్క పాలనకు ఆధారము అని పౌలు మరియు బర్నబా మాట్లాడారు. 7వ అధ్యాయం 49వ వచనములో దేవుడు ఆయన పాదపీఠముగా ఉండుటకు లోకమును సృజించాడని స్టెఫను చెప్పాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24 నుండి 27 వచనాలలో ఏథెన్సులో పౌలు మాట్లాడిన మాటలు వినండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఈ వాక్య భాగం ప్రకారం పౌలు సువార్త పరిచర్య యొక్క నేపథ్యం సృష్టితో ఆరంభమైంది. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ప్రభువై ఉన్నాడు. మనుష్యులు ఆయనను తడవులాడి వెదకి కనుగొను నిమిత్తము ఆయన లోకమును ఏర్పరచాడు. పౌలు చేసిన సువార్త పరిచర్య దేవుడు సృష్టిలో స్థిరపరిచిన ఆయన ఉద్దేశాల నుండి వెలువడింది. ఈ వివరాలను పుస్తకములో చేర్చుట ద్వారా సృష్టి అను అంశము ఆదిమ సంఘము ఎడల ఆయనకున్న అవగాహనకు చాలా ప్రాముఖ్యమైనదని లూకా సూచించాడు. అదే విధముగా మానవులు పాపములో పడిపోవుటను గూర్చి లూకా కలిగి ఉండిన అవగాహన కూడా అపోస్తలుల కార్యములలో కనిపిస్తుంది. మనకు తెలిసినట్లుగానే దేవుడు మానవులను సృజించిన తరువాత ఆదాము హవ్వలు ఆయన మీద తిరుగుబాటు చేశారని ఆదికాండము 3వ అధ్యాయం బోధిస్తుంది. మరియు దీని ప్రభావం చాలా తీవ్రముగా ఉంది. పాత నిబంధన ప్రకారం ప్రపంచములో మానవులకు కేంద్ర స్థానము ఉంది గనుక వారి పాపము మానవులందరికీ మరణమును తెచ్చింది మరియు సృష్టి అంతటిని భ్రష్టు పట్టించింది. పాపం యొక్క దురవస్థను గూర్చి లూకా అపోస్తలుల కార్యమంతటిలోనూ వ్రాశాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము మరియు 3వ అధ్యాయం 19వ వచనములో పేతురు చేసిన ప్రసంగములో, 5వ అధ్యాయం 29 నుండి 32 వచనాలలో మహాసభ ఎదుట అపోస్తలుల సమాధానములో, 20వ అధ్యాయము 18 నుండి 35 వచనాలలో ఎఫెసీ పెద్దలతో మాట్లాడిన పౌలు మాటలలో మరియు 26వ అధ్యాయం 20వ వచనములో రాజైన అగ్రిప్ప ఎదుట పౌలు ప్రసంగములో ఈ పతనము గూర్చి మనము చదువుతాము. సృష్టిలో ప్రతిదీ అనగా భౌతిక ప్రపంచము, మన ఆర్థిక ఆకృతి, మన రాజకీయ వ్యవస్థ మరియు సంఘము కూడా మానవుల పాపము వలన మూల్గుతుంది. సంతోషముగా
సృష్టి మరియు పతనమును గూర్చిన పాత నిబంధన బోధనను విశ్వసించడమేగాక విమోచనను గూర్చిన పాత నిబంధన బోధనను కూడా ఆయన విశ్వసించాడని అపోస్తలుల కార్యములలో లూకా చరిత్ర సూచిస్తుంది. పాపం మానవాళిని మరియు సృష్టిని భ్రష్టు పట్టించినప్పటికీ దేవుడు లోకమును నిరీక్షణ లేనిదిగా విడిచిపెట్టలేదని లూకాకు తెలుసు. పాపము లోకములో ప్రవేశించినది మొదలుకొని దేవుడు ప్రజలను పాపము నుండి రక్షిస్తున్నాడని లేదా విమోచిస్తున్నాడని పాత నిబంధన బోధిస్తుంది. దీనికి మించి ఈ సృష్టి నుండి పాపము మరియు దాని యొక్క శాపము పూర్తిగా తొలగిపోయే దినము గూర్చి కూడా పాత నిబంధన ప్రవక్తలు బోధించారు. లూకా అపోస్తలుల కార్యములు వ్రాస్తుండగా ఈ విమోచన కార్యము క్రీస్తు రక్షణ కార్యములో లోకముకు వచ్చినదను విశ్వాసమును ఆయన చాలాసార్లు వ్యక్తపరిచాడు. ఈ అంశము అపోస్తలుల కార్యములంతటా కనిపిస్తుంది. కొన్నింటిని పేర్కొనాలంటే విమోచనను గుర్చిన ఈ అంశాలను మనము ఈ క్రింది వచనాలలో చూస్తాము. 2వ అధ్యాయము 21 నుండి 40 వచనాలలో పేతురు ప్రసంగములో, 5వ అధ్యాయము 29 నుండి 32 వచనాలలో మహాసభ ఎదుట అపోస్తలుల సమాధానములో, 11వ అధ్యాయము 14వ వచనములో కొర్నేలీతో దూత మాట్లాడిన మాటలలో, 13వ అధ్యాయము 23వ వచనములో పిసిదియాలోనున్న అంతియోకేయలో సమాజ మందిరములో పౌలు చేసిన ప్రసంగములో, 15వ అధ్యాయము 7 నుండి 11 వచనాలలో యెరూషలేము మహాసభలో పేతురు వాదనలో, మరియు 16వ అధ్యాయము 30-31 వచనాలలో ఫిలిప్పీ చెరసాల నాయకునితో పౌలు మరియు సీలా మాట్లాడిన మాటల్లో కనిపిస్తుంది. మనము అపోస్తలుల కార్యములు చదువుచుండగా లూకా ఈ పుస్తకము వ్రాస్తున్నప్పుడు ప్రపంచ చరిత్ర యొక్క పాత నిబంధన దృక్పథముతో బహుగా ప్రభావితమయ్యాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇందుమూలముగానే సృష్టి మొదలుకొని మానవులు పాపములో పడిపోవుట, క్రీస్తులో విమోచన వరకు జరిగిన క్షణాలను ప్రతిబింబించు రీతిలో ఆదిమ శతాబ్దపు సంఘటనలను ఆయన నమోదు చేశాడు. ఇప్పటి వరకు మనము పాత నిబంధన చరిత్రను చూశాము గనుక ఇప్పుడు ఇజ్రాయేలు చరిత్రను ప్రత్యేకముగా చూచుటకు మరియు అపోస్తలుల కార్యములలో లూకా నమోదు చేసిన విషయాలు ఈ ప్రత్యేక జనాంగము యొక్క చరిత్రపై ఆధారితమైన విధానాన్ని చూచుటకు సిద్ధముగా ఉన్నాము. లూకా అపోస్తలుల కార్యములు వ్రాయచుండగా ఇజ్రాయేలు చరిత్ర మీద ఆధారపడ్డాడు అని చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణ కొరకు ఇజ్రాయేలు చరిత్రలోని 3 సంఘటనలకే మన చర్చను పరిమితము చేద్దాము. అవి దేవుడు అబ్రహామును ఎన్నుకొనుట, మోషే ఆధ్వర్యములో నిర్గమము మరియు దావీదు సామ్రాజ్య స్థాపన. మొదటిగా దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసిన సంఘటన లూకా చరిత్రను ఎలా ప్రభావితం చేసిందో చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో దేవుడు అబ్రహామును ఒక ప్రత్యేక జనముకు తండ్రిగా నియమించిన సంఘటనను నివేదిస్తుంది. అక్కడ మనము ఈ మాటలను చదువుతాము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనెను. ఈ వచనాల ప్రకారం 2 ప్రధాన ఉద్దేశాల కొరకు దేవుడు అబ్రాహామును వాగ్దాన దేశముకు వెళ్ళమని చెప్పాడు. ఒక ప్రక్క అబ్రాహాము గొప్ప రాజ్యానికి తండ్రిగా ఉంటాడు, కీర్తి పొందుతాడు మరియు ఆత్మీయ భౌతిక ఆశీర్వాదాలు పొందుతాడు. అబ్రహాము మరియు ఆయన వారసులకు దేవుడు వాగ్దానము చేసిన ఆశీర్వాదాలు పతనమైన ఈ ప్రపంచములో కూడా దేవుని రక్షణలో నిరీక్షణ ఉందని చెప్పడానికి సంకేతాలుగా ఉన్నాయి. అయితే మరో ప్రక్క దేవుని పిలుపు కేవలం అబ్రహాము మరియు ఆయన వారసులు పొందుకునే దానికంటే మించినదిగా ఉంది. అబ్రహాము ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. అబ్రహాము మరియు ఆయన వారసులు భూమి యొక్క సమస్త వంశములు పొందుకునే దైవాశీర్వాదాలకు మార్గముగా ఉంటారు. దేవుడు అబ్రహామును ఎన్నుకొనుటలో గల ఈ 2 ఉద్దేశాలు అపోస్తలుల కార్యములలో లూకా ఆలోచనను ప్రభావితం చేశాయి. ఒక ప్రక్క క్రీస్తులో రక్షణాశీర్వాదము పితరునికి వాగ్దానము చేయబడిన దేవుని ఆశీర్వాదముల నెరవేర్పుగా
అబ్రాహాము వారసులైన యూదులకు ఏ విధముగా వచ్చిందో లూకా తరచుగా నివేదించాడు. అయితే మరొక ప్రక్క యూదా క్రైస్తవులు అన్యులకు సువార్తను ఎలా తెచ్చారో కూడా లూకా ఉద్ఘాటించాడు. అపోస్తలుల కార్యములలో పదే పదే ఫిలిప్పు, పేతురు, పౌలు మరియు బర్నబా వంటి యూదులు అన్య ప్రపంచానికి సువార్తను ఏ విధముగా తీసుకువెళ్లారో లూకా నివేదించాడు. ఇది కూడా దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానమునకు నెరవేర్పుగా ఉంది. రెండవదిగా మోషే మరియు ఆదిమ సంఘము మధ్య ఉన్న సంబంధముపై లూకా అవగాహనను అపోస్తలుల కార్యములలో లూకా యొక్క దృక్పథం తెలియజేస్తుంది. దేవుడు నియమించిన విమోచకునిగా మోషే ఇజ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. దేవుని ధర్మశాస్త్రమును ఇచ్చాడు మరియు ధర్మశాస్త్రముకు విధేయత చూపించాలని చెప్పాడు. అదే ధర్మశాస్త్రములో పాపమనే బానిసత్వము నుండి తన ప్రజలను విమోచించుటకు దేవుడు తనలాంటి మరొక ప్రవక్తను పంపుతాడని మోషే ప్రవచించాడు. మరియు అపోస్తలుల కార్యములలో సూచించబడినట్లుగా మోషే వంటి ఈ ప్రవక్త యేసుగా వచ్చాడు. లూకా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 37 నుండి 39 వచనాలలో నమోదు చేసిన స్టెఫను మాటలు వినండి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇజ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునిన వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారైరి. స్టెఫను దృక్కోణములో మోషే ప్రవచించిన ప్రవక్త యేసు. కాబట్టి యేసును తిరస్కరించడం అంటే ప్రాచీన ఇజ్రాయేలీయులు చేసినట్లుగా మోషేను మరియు ధర్మశాస్త్రమును తిరస్కరించినట్లే. మోషే మరియు ధర్మశాస్త్రముకు విధేయులగుట అనగా క్రీస్తును హత్తుకొనుటయే. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనములో యూదా నాయకులతో పౌలు మాట్లాడిన మాటలను లూకా ఏ విధముగా సంగ్రహించాడో చూడండి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలో నుండియు సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. పౌలు మరియు ఆదిమ సంఘముకు మోషే మరియు ధర్మశాస్త్రమును అంగీకరించుట క్రీస్తుయందు విశ్వాసమునకు పునాది. మరియు ఈ నమ్మకము అపోస్తలుల కార్యములలో లూకా వ్రాసిన మాటలను ప్రభావితం చేసింది. మూడవదిగా పాత నిబంధనలోని దావీదు సామ్రాజ్యం లూకాను ప్రభావితం చేసింది. ఇజ్రాయేలును పాలించు శాశ్వతమైన దావీదు సామ్రాజ్యమును నియమించుట అను అంశము కాకుండా ఏ ఇతర పాత నిబంధన అంశము కూడా లూకాకు అతి ముఖ్యముగా అనిపించలేదు అని భావించుట కష్టమేమీ కాదు. పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలు ఒక గొప్ప రాజ్యముగా ఎదుగుచుండగా ఆయన ప్రజలను చిరకాలము నడిపించుటకు దేవుడు దావీదు కుటుంబమును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుని రాజ్యము దావీదు కుటుంబము ద్వారా ఇజ్రాయేలు నుండి భూదిగంతముల వరకు వ్యాపించు దినము కొరకు పాత నిబంధన వేచి చూసింది. 72వ కీర్తన 8 మరియు 17 వచనాలలో మనం ఈ విధముగా చదువుతాము. సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. ఈ వచనాలు తెలియజేయుచున్నట్లుగా ఆయన వారసుడైన దావీదు ద్వారా అబ్రాహాము ప్రపంచానికి ఆశీర్వాదముగా ఉంటాడు. అయితే దావీదు దీనిని సొంతముగా చేయలేడు. కాబట్టి దయగల శాంతియుత పాలనను యావత్ ప్రపంచానికి అందించడానికి ఆయన వారసులలో ఒకడు రాజు అవుతాడు. అపోస్తలుల కార్యములలో దావీదు కుటుంబముపై ఈ నిరీక్షణ ద్వారా లూకా లోతుగా ప్రభావితుడయ్యాడు. యేసు దావీదు కుమారుడు అనగా సంఘము ద్వారా యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు దేవుని రాజ్యాన్ని విస్తరించు రాజు అని ఆయన అర్థం చేసుకున్నాడు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 14 నుండి 18 వచనాలలో యెరూషలేం మహాసభలో యాకోబు మాటలు వినండి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సుమేయోను వివరించి ఉన్నాడు.
ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను, మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ యాకోబు ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11-12 వచనాలను సూచిస్తున్నాడు. ఇక్కడ దేవుడు దావీదు గుడారమును మరల కట్టి ఆయన పాలనను అన్యజనులందరికీ విస్తరిస్తాడని ఆమోసు ప్రవచించాడని చెప్పబడింది. ఆయన ఇక్కడ సూచించినట్లుగా అన్యజనులలో సువార్త ప్రకటన పాత నిబంధన నిరీక్షణకు నెరవేర్పు అని యాకోబు నమ్మాడు. యేసును అబ్రాహాము వాగ్దానములకు వారసునిగా, మోషే వంటి ప్రవక్తగా మరియు చివరి దావీదు వంశపు రాజుగా తన పాఠకులు గుర్తించాలని లూకా ఆశించాడు. యేసు తన సింహాసనము మీదికి ఆరోహణమయ్యాడు మరియు సువార్త ప్రకటన, సంఘ అభివృద్ధి ద్వారా పాత నిబంధన ప్రవచించిన విధముగా రక్షణ రాజ్యమును యెరూషలేము నుండి బూదిగంతముల వరకు విస్తరింపజేయుట ద్వారా లోకమును జయించాడు. ఇప్పటి వరకు లూకా పాత నిబంధన మీద ఆధారపడ్డాడు అని మనం చూశాము గనుక ఇప్పుడు మెస్సియత్వ దేవుని రాజ్యము అపోస్తలుల కార్యముల వేదాంత నేపథ్యముకు ఏ విధముగా సహాయపడిందో చూచుటకు సిద్ధముగా ఉన్నాము. దేవుని రాజ్యముపై మన చర్చ 3 భాగములుగా విభజించబడుతుంది. మొదటిగా మొదటి శతాబ్దములో ప్రబలితమైన యూదుల మెస్సియత్వ వేదాంతమును చూద్దాము. రెండవదిగా బాప్తిస్మమిచ్చి యోహాను వేదాంతమును ఉద్ఘాటించుదము. మరియు మూడవదిగా ఈ అభిప్రాయములను లూకా ఆమోదించిన క్రైస్తవ మెస్సియత్వ వేదాంతముతో సరిపోల్చి చూద్దాము. యూదుల వేదాంత దృష్టికోణములతో ఆరంభించుదము. క్రీస్తు శకం 5వ శతాబ్దములో పాత నిబంధన చివరి పుస్తకాలు వ్రాయబడిన తరువాత ఇజ్రాయేలు ఆత్మీయ అంధకార యుగములోకి ప్రవేశించింది. వందల సంవత్సరాలుగా ఇజ్రాయేలీయులు అనేకులు వాగ్దాన దేశము వెలుపల నివాసము చేశారు మరియు దేశములో నివాసము చేసిన వారు అన్యపాలకుల దౌర్జన్యానికి గురయ్యారు. మొదటిగా బబులోనియులు, తదుపరి మాదీయులు, అటు తర్వాత పారసీకులు, గ్రేకులు, చివరిగా రోమియులు. ఈ సుదీర్ఘ బాధా చరిత్ర ఫలితంగా ఇజ్రాయేలును విమోచించుటకు దేవుడు మెస్సియత్వ విమోచకుని పంపుతాడను నిరీక్షణ యూదా వేదాంతం యొక్క అత్యంత మూలాంశాలలో ఒకటిగా మారింది. యూదా మెస్సియత్వ నిరీక్షణలు వివిధ రూపములు తీసుకున్నాయి. ఉదాహరణకు, రోమా అధికారులకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుట ద్వారా దేవుడు మెస్సయ్య దినమందు ప్రవేశించుటను కోరాడని జిలేతులు విశ్వసించారు. దేవుడు ఆయన శత్రువులను నాశనము చేసి ప్రజలను విడిపించుటకు అతీంద్రియముగా జోక్యం చేసుకుంటాడని వివిధ అపోకలిప్టిక్ సమూహాలు నమ్మాయి. ఇజ్రాయేలు ధర్మశాస్త్రమును గైకొనే వరకు దేవుడు జోక్యము చేసుకోడని విశ్వసించు పరిసయ్యులు మరియు సద్దూకయులు వంటి నామిస్టులు కూడా ఉన్నారు. అపోస్తలుల కార్యములలో వివిధ చోట్ల మెస్సియ రాజ్యము పట్ల క్రైస్తవులకు ఉన్న దృక్పథమును అనేక మంది యూదులు తిరస్కరించారని లూకా చెప్పాడు. మెస్సియ పట్ల యూదులకు వివిధ రకాలైన నమ్మకాలు ఉన్నప్పటికీ బాప్తిస్మమిచ్చి యోహాను పరిచర్య ద్వారా యూదా వేదాంతములో ఒక ప్రాముఖ్యమైన మార్పు జరుగుటను లూకా గమనించాడు. బాప్తిస్మమిచ్చి యోహాను నిజమైన మారు మనసును గూర్చి ప్రజలకు పిలుపునిచ్చాడని, దేవుని రాజ్యమును మెస్సయ్య భువికి తెస్తాడను సువార్తను ప్రకటించాడని లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యములు రెండూ సూచిస్తాయి. దీనికి మించి యోహాను యేసును మెస్సయ్యగా గుర్తించాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములలో బాప్తిస్మమిచ్చి యోహాను మాటలు వినండి. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. తీర్పుతో సహా పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదమును మరియు శుద్ధీకరణను మెస్సయ్య తీసుకువస్తాడని యోహాను ఇక్కడ ప్రకటించాడు. అయితే మెస్సయ్య ఈ పనిని ఒకేసారి చేస్తాడు అని తప్పుగా అర్థము చేసుకున్నాడు. మెస్సయ్య ఈ లోకములో రక్షణను మరియు తీర్పును దశల వారీగా తెస్తాడని యోహాను ముందుగా గ్రహించలేదు.
తరువాత యూదా వేద పండితులు మెస్సయ్య చేయాలని ఆశించినవన్నీ యేసు ఇంకా నెరవేర్చనందున అతడు కలత చెందాడు. కాబట్టి యేసు నిజముగా మెస్సయ్య కాదా అను నిర్ధారణ కొరకు యోహాను తన శిష్యులను పంపించాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 20-23 వచనాలలో వారి ప్రశ్నను మరియు యేసు సమాధానమును లూకా ఎలా వివరించాడో చూడండి. ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు, బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. బాప్తిస్మమిచ్చు యోహానుకు ఇచ్చిన సమాధానములో యెషయా గ్రంథములోని అనేక మెస్సీయ ప్రవచనాలను యేసు ఉల్లేఖించాడు. పాత నిబంధన యొక్క అనేక మెస్సీయ ప్రవచనాలన్నిటినీ ఆయన నెరవేర్చినప్పటికీ నెరవేర్చే ప్రక్రియలో ఉన్నానని యోహానుకు ధృవీకరించుటకు ఆయన ఇలా సమాధానమిచ్చాడు. ఆయన మెస్సీయత్వ కార్యము ప్రత్యక్షపరచబడుతున్న విధానమును బట్టి చింతింపవద్దని యేసు యోహానును హెచ్చరించాడు. క్లుప్తంగా యేసు యొక్క మెస్సీయత్వ పరిచర్య ఊహించిన దానికంటే భిన్నముగా ఉంది. యూదుల యొక్క మెస్సీయత్వ నిరీక్షణలు శతాబ్దాల క్రితం దావీదు పాలించిన రాజ్యముకు మాదిరిగానే భూసంబంధమైన రాజకీయ రాజ్యము కొరకు ఎదురుచూశాయి. అయితే యేసు ఆయన భూలోక పరిచర్య కాలములో ఈ విధమైన రాజ్యాన్ని స్థాపించడానికి పూనుకోలేదు. యూదుల మెస్సీయత్వ వేదాంతము మరియు బాప్తిస్మమిచ్చు యోహాను దృక్పథము ఎడల మనము కలిగి ఉన్న ఈ అవగాహనతో మెస్సయ్య మరియు దేవుని రాజ్యముపై ఆదిమ క్రైస్తవ సంఘము యొక్క వేదాంతమును చర్చించుటకు సిద్ధముగా ఉన్నాము. క్రొత్త నిబంధన యొక్క మిగతా పుస్తకాల వలెనే లూకా రచనలలో క్రైస్తవ మెస్సీయత్వ వేదాంతముకు మరియు క్రైస్తవ సువార్త లేదా సువార్తకు మధ్య లోతైన సంబంధం ఉంది. క్రొత్త నిబంధన సువార్త సందేశమును మనం ఈ విధముగా సంగ్రహించవచ్చు. సువార్త అనగా యేసు మెస్సీయ వ్యక్తిత్వము మరియు కార్యము ద్వారా దేవుని రాజ్యము భూమికి వచ్చింది మరియు యేసును మెస్సీయగా అంగీకరించిన వారికి దేవుడు రక్షణను అనుగ్రహిస్తుండగా రాజ్యము ముగింపుకు విస్తరించుచున్నది అని ప్రకటించుట. సువార్త సందేశము రెండు ముఖ్యమైన విషయాలను ప్రకటిస్తున్నట్లుగా మీరు గ్రహించవచ్చు. ఒక ప్రక్క క్రైస్తవ సువార్త యొక్క కర్మానుగుణ్యమును మనము చూస్తాము. యేసు వ్యక్తిత్వము మరియు కార్యము ద్వారా దేవుని రాజ్యము భూమికి వచ్చింది. మెస్సియగా యేసు భూమిపై దేవుని రాజ్యపు చివరి దశను ఆరంభించాడు మరియు ఒక దినమున ఆయన ఆరంభించిన దానిని ముగించడానికి వస్తాడని లూకా విశ్వసించాడు. మరో ప్రక్క క్రొత్త నిబంధన సువార్త సందేశముకు కర్తానుగుణ్యమును కూడా మనము చూస్తాము. యేసును మెస్సియగా అంగీకరించి ఆయనను నమ్మిన వారికి దేవుడు రక్షణను అనుగ్రహిస్తుండగా దేవుని రాజ్యము ముగింపుకు వస్తుందని ఇది ప్రకటిస్తుంది. ఈ లోకములో దేవుని పాలన సువార్త నమ్మిన వారి హృదయాలను తాకుతూ యేసు నెరవేర్చిన రక్షణను వారికి అందిస్తూ ముందుకు కొనసాగుతుంది. అపోస్తలుల కార్యములలో సువార్త యొక్క ఈ రెండు దృక్కోణాలను లూకా చర్చించాడు. కర్మానుగుణ్యము క్రీస్తులో దేవుని గొప్ప రక్షణ కార్యపు వాస్తవాలను ఉద్ఘాటిస్తుందని ఆయన ఉద్ఘాటించాడు. యేసు ప్రజల పాపముల నిమిత్తమై చనిపోయాడు, మృతులలో నుండి లేచాడు, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడు మరియు మహిమతో తిరిగి వస్తాడను సంఘ ప్రకటనను ఆయన నమోదు చేశాడు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22-24 వచనాలలో లూకా నివేదించిన పెంతెకోస్తను దినమందు పేతురు ప్రసంగమును వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. పేతురు చేసిన సువార్త ప్రకటనలో మెస్సయ్య యొక్క జీవము, మరణము మరియు పునరుద్ధానమును కర్మానుగుణ్య వాస్తవాలు ఉన్నాయని గమనించండి. అయితే సువార్త యొక్క కర్తానుగుణ్యమును కూడా లూకా ఉద్ఘాటించాడు.
క్రీస్తుని వ్యక్తిగతముగా హత్తుకొనుట ద్వారా జీవితాలను మార్చుకున్న వ్యక్తుల యొక్క ప్రాముఖ్యతను అనేక పర్యాయములు ఆయన ఉద్ఘాటించాడు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలలో పేతురు యొక్క పెంతెకోస్తు ప్రసంగమును గూర్చిన లూకా నివేదికలో కూడా ఈ మాటలు ఉన్నాయి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. క్రైస్తవ సువార్తను వినిన వారి హృదయాలను అది నొచ్చుతుంది. ఇది కేవలము వాస్తవాలను అంగీకరించుట మాత్రమే కాదుగాని హృదయాన్ని మార్చే రీతిలో రక్షకుని హత్తుకోవడం. మనము చెప్పిన రీతిగానే రాజకీయ రాజ్యమును మెస్సియ ఒకేసారి స్థాపిస్తాడని 1వ శతాబ్దపు యూదుల వేదాంతము విశ్వసించింది. అయితే మెస్సియ రాజ్యము సంఘ విస్తరణ మరియు ప్రజల యొక్క వ్యక్తిగత మార్పు ద్వారా నిదానముగా పెరుగుతుందని యేసు మరియు ఆయన అపోస్తలులు బోధించారు. సువార్త ప్రకటన ద్వారా అవిశ్వాసులు మారు మనసు పొందుతారన్న విషయముపై లూకా దృష్టి పెట్టడానికి ఇదొక కారణము. మెస్సియత్వ రాజ్యము లోకమంతటా వ్యాపించడానికి ఇదొక ద్వారము అని ఆయనకు తెలుసు. పాత నిబంధన దృక్కోణం యొక్క విస్తృత ఆకృతులను మనసులో ఉంచుకొని అపోస్తలుల కార్యముల యొక్క 3వ కోణమును పరిశీలిద్దాము. అది లూకా సువార్తలో దాని యొక్క పునాది. మనము అపోస్తలుల కార్యములు చదువుతుండగా లూకా థెయోఫిలాకు వ్రాసిన 2 వాల్యూములలో ఇదొకటి అని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ 2 పుస్తకాలను ఎల్లప్పుడూ కలిపి చదవాలని లూకా ఉద్దేశించాడు. సువార్త కథలోని మొదటి భాగముగా ఉంటే అపోస్తలుల కార్యములు 2వ భాగముగా ఉన్నది. కాబట్టి అపోస్తలుల కార్యములను సరిగా చదవాలంటే సువార్తలో ఆరంభించిన కథను ఇది ఏ విధముగా కొనసాగిస్తుందో మనము తెలుసుకోవాలి. అపోస్తలుల కార్యముల సందేశమును అర్థము చేసుకోవడానికి లూకా సువార్త మనలను అనేక విధాలుగా సిద్ధపరుస్తుంది. కానీ మన ఉద్దేశాల కొరకు 2 వాల్యూములలో ఉన్నటువంటి దేవుని రాజ్యము అను అంశమును మాత్రం పరిశీలిద్దాము. లూకా సువార్తలో యేసు దేవుని రాజ్యపు నమూనాను మరియు లక్ష్యమును స్థాపించి ఆరోహణము తరువాత ఆయన పనిని కొనసాగించాలని అపోస్తలులను సిద్ధపరచాడు. అపోస్తలుల కార్యములలో పరిశుద్ధాత్మ సహాయముతో సువార్త ప్రకటించుట ద్వారా ఆయన రాజ్యమును కొనసాగించు బాధ్యతను అపోస్తలులకు అప్పగించి ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. అపోస్తలుల కార్యములలో అపోస్తలుల యొక్క రాజ్య నిర్మాణ పని కొరకు లూకా సువార్త సిద్ధపరిచిన 2 మార్గాలను మనము చూద్దాము. మొదటిగా యేసు దేవుని రాజ్యమును తీసుకువచ్చాడు అను విషయమును పరిశీలన చేద్దాము. మరియు రెండవదిగా యేసు ఆరోహణమైన తరువాత దేవుని రాజ్య విస్తరణను కొనసాగించిన అపోస్తలుల పాత్రను పరిశీలన చేద్దాము. యేసు దేవుని రాజ్యమును తీసుకువచ్చాడు అను విషయమును పరిశీలన చేయుటతో ఆరంభిద్దాము. లూకా తన సువార్త అంతటిలో యేసు దేవుని రాజ్య ఆగమనమును ప్రకటించు ప్రవక్తయని మరియు సింహాసనమును అధిరోహించుట ద్వారా రాజ్యాధికారము తెచ్చు రాజు అని వర్ణించాడు. ఈ 2 భావాలను యేసు అనేక వాక్య భాగాలలో మాట్లాడాడు. అయితే ఉదాహరణ కొరకు ఆయన తన బహిరంగ పరిచర్యలో వీటిని ప్రస్తావించిన 2 సందర్భాలను మాత్రము చూద్దాము. ఒక ప్రక్క లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనములో బహిరంగ పరిచర్య ఆరంభములో యేసు ఈ మాటలు పలికాడు: నేనితర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. మరో ప్రక్క బహిరంగ పరిచర్య ముగింపులో రాజుగా ప్రకటించబడుటకు యెరూషలేములో ప్రవేశించుటకు ముందు లూకా సువార్త 19వ అధ్యాయము 12-27 వచనాలలో యేసు 10 మీనాల ఉపమానము చెప్పాడు. ఈ ఉపమానములో దేవుని రాజ్యము నెమ్మదిగా ఎలా వస్తుందో వివరించాడు. ఆ కాలములో అనేక మంది యూదులు రాజ్యము పూర్తిగా వెంటనే అగుపడుతుందని ఆశించారు. అయితే రాజ్యము నిదానముగా మరియు దశల వారీగా వస్తుందని యేసు బోధించాడు. యేసు రాజ్యమును ఆరంభించాడు, కానీ సుదీర్ఘకాలము పట్టాభిషేక రాజుగా ఉండుటకు వెళ్ళాడు మరియు ఆయన తిరిగి వచ్చినంత వరకు రాజ్యము ముగించబడదు. లూకా సువార్త 19వ అధ్యాయము 11-12 వచనాలలో 10 మీనాల ఉపమానము ఎలా ఆరంభమవుతుందో వినండి. తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని
వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకుని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమయ్యాడు. ఇక్కడ ఏమి జరిగిందో చూడండి. యేసు యెరూషలేమునకు ప్రవేశించి రాజుగా ప్రకటింపబడనై ఉన్నాడు. కానీ ఈ సమయములో తనను తాను భూసంబంధమైన రాజుగా స్థాపించుకుంటున్నట్లు ప్రజలు భావించకూడదని ఆశించాడు. బదులుగా తన రాజ్యాధికారం పొందుటకు మరియు భవిష్యత్తులో భూలోక రాజ్యమును పాలించుటకు తిరిగి రావడానికి సుదీర్ఘకాలము పాటు వెళ్ళుచున్నట్లు భావించాలని ఆశించాడు. మరియు ఖచ్చితముగా ఇదే జరిగింది. యెరూషలేములో యేసు బంధింపబడి సిలువ వేయబడ్డాడు. తదుపరి తిరిగి లేచి పరలోకముకు ఆరోహణమై తండ్రి నుండి తన రాజ్యాధికారము పొందుకున్నాడు మరియు తన రాజ్యమును ముగించడానికి తిరిగి రాబోతున్నాడు. దేవుని రాజ్యమును తీసుకువచ్చేది యేసు అని లూకా సువార్త తెలియపరిచిన ఈ విషయమును మనసులో ఉంచుకుని సువార్తలో స్థాపించబడిన రెండవ విషయమును చూద్దాము. అది సువార్త ద్వారా దేవుని రాజ్యమును కొనసాగించుటలో అపోస్తలులు పోషించిన పాత్ర. యేసు సిలువ వేయబడుటకు ముందు రాత్రి ఆయన రాజ్య విస్తరణను కొనసాగించు పనిని అపోస్తలులకు అప్పగించాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 29-30 వచనాలలో ఆయన వారితో మాట్లాడిన మాటలు వినండి. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. యేసు తన అపోస్తలులను తన రాజ్యములో నాయకులుగా మరియు తీర్పరులుగా నియమించాడు. వారి పనేమిటంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఆయన విడిచిపెట్టిన దానిని కొనసాగించడం, రాజ్య సువార్త ప్రకటించడం మరియు రాజ్యమును ప్రపంచమంతటా వ్యాపింపజేయడం. కాబట్టి దేవుని రాజ్యమును ఆరంభించుట యేసు యొక్క ప్రాథమిక పని అని మరియు ఆయన పరలోకముకు ఆరోహణమైన తరువాత ఆ పనిని కొనసాగించడానికి అపోస్తలులను నియమించాడని లూకా సువార్త తెలియజేయడం మనము చూస్తాము. మరియు లూకా సువార్త ముగించబడిన చోట అపోస్తలుల కార్యములు ఆరంభించబడుతుంది. యేసు తిరిగి లేచిన తరువాత పరలోకముకు ఆరోహణమయ్యే ముందు అపోస్తలులకు బోధిస్తూ సమయం గడిపాడను లూకా వివరణతో ఇది ఆరంభమవుతుంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3-8 వచనాలలో లూకా కథనము వినండి. 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందరని వారితో చెప్పెను. రాజ్యము యొక్క త్వరిత ముగింపును ఆశించకూడదని యేసు తన అనుచరులను మరలా ప్రోత్సహించాడు. బదులుగా సువార్తను భూదిగంతముల వరకు ప్రకటించుచు తన పనిని కొనసాగించవలసిన బాధ్యత అపోస్తలులదేనని ఆయన ధృవీకరించాడు. అపోస్తలుల కార్యములలో అపోస్తలులు చేసిన పని కూడా ఇదే. దేవుని రాజ్యము యొక్క ప్రస్తుత రూపముగా సంఘమును నిర్మించారు. క్రొత్త ప్రజలకు మరియు ప్రదేశాలకు దేవుని రాజ్య సువార్తను అందించారు మరియు రాజ్యమును యెరూషలేము, యూదయ, సమరయ, బోధిగంతముల వరకు వ్యాపింపజేశారు. 28వ అధ్యాయము 30-31 వచనాలలో అపోస్తల కార్యములను లూకా ఏ విధముగా ముగించాడో వినండి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ధైర్యముగా మరియు ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన దేవుని రాజ్యాన్ని బోధించాడు మరియు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి బోధించాడు. పౌలు సువార్త ప్రకటించాడని చెప్పకుండా దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించాడని లూకా చెప్పిన విధానము గమనించండి. అపోస్తలుల కార్యములు ఆరంభించబడిన విధంగానే ముగించబడింది. సువార్త ప్రకటన ద్వారా దేవుని రాజ్యమును భూమి మీద విస్తరింపజేసిన అపోస్తలుల పాత్రను ఇది ఉద్ఘాటిస్తుంది.
మనము అపోస్తుల కార్యములను సమీపించినప్పుడు లూకా తన పాత నిబంధన నేపథ్యముతో మరియు క్రీస్తులో దేవుని రాజ్యమును గూర్చిన మొదటి శతాబ్దపు నమ్మకాల నేపథ్యముతో వ్రాసిన విషయాలను మన మనస్సులో ఉంచుకోవాలి. మరియు క్రీస్తు పరిచర్య ద్వారా దేవుని రాజ్యము ఏ విధముగా ఆరంభించబడిందో మరియు పరిశుద్ధాత్మ మీద ఆధారపడి అపోస్తులు మరియు ఆదిమ సంఘము దానిని ఏ విధముగా కొనసాగించారో నివేదిస్తూ అపోస్తుల కార్యములు లూకా సువార్తను అనుసరిస్తుంది. ఈ పాఠములో అపోస్తుల కార్యముల యొక్క గ్రంథకర్తృత్వమును, దాని యొక్క చారిత్రక సందర్భమును మరియు దాని యొక్క వేదాంత సందర్భమును మనము పరిశీలించాము. కాబట్టి అపోస్తుల కార్యములు చదువుచుండగా ఈ వివరాలను మనస్సులో ఉంచుకుంటే దాని యొక్క వాస్తవిక అర్థమును తెలుసుకుని మన జీవితాలలో సరిగా అనువర్తించుకోవడానికి ఇవి సహాయపడతాయి. ఈ పాఠ్యక్రమములో మనము కొనసాగుచుండగా అపోస్తుల కార్యముల యొక్క నేపథ్యము ఈ అద్భుతమైన పుస్తకమును చదవడానికి అనేక కిటికీలను ఎలా తెరుస్తుందో చూద్దాము. లూకా వ్రాసిన ఆదిమ సంఘం యొక్క రికార్డు థియోఫిలాను మరియు ఆదిమ సంఘమును క్రీస్తులో నమ్మకమైన పరిచర్యలోనికి ఎలా నడిపించిందో మనము పరిశీలిద్దాము. మరియు సంఘము దేవుని రాజ్య సువార్తను ప్రపంచానికి చాటి చెప్పుచుండగా అపోస్తుల కార్యములు నేడు ఒక ముఖ్యమైన మార్గదర్శకత్వమును ఎలా అందిస్తుందో కూడా చూద్దాము.